శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగతస్తచితరాణి తృణాయమేనే తస్మద్గురోర్భగవతోస్తు దిగీగసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయగాస్తనయా విభూతికి సర్వం జ్ఞతేవ నియమేన మధన్మయానాం ఆద్యస్సన కులపతేర్బహుళాభిరామం శ్రీమత్తతంగ్రీవనం ప్రణమాయి మూర్ధన భూతం చరస్య మఖతాప్యయ భట్టనాథ శ్రీ భక్తిశార కులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్రనిష్టాన్ శ్రీమత్పరాం కుశమణిం ప్రణతోస్మి నిత్యం முன்னம் திருவாய் மொழி பிள்ளைத்தான் உபதேசித்த நீர்தன் என்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தளிப்பவர் கால்கள் சரண் நமக்கே. மன்னிய சீர் மார்கழியில் கேட்ட என்று மாநிலத்தீர் என்னிதனு கேட்ட மெனிலுரைக்கேன் துண்ணுபுகழ் மாமரையோன் தொண்டரடி பொடியாழ்வார் பிறப்பால் நான்மறையோர் கொண்டாடும் நாள். విశదవాక్ శిఖామణిన మనవాళమామణి 73 పాసరంగా ఉపదేశ రత్నమాలని ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. దాంట్లో ఆళ్వార్లు అవతార క్రమమేమి, ఆళ్వార్లు ఏ నక్షత్రంలో అవతారం చేశారు, ఏ మాసంలో అవతారం చేశారు, దాని తర్వాత శ్రీవచన భూషణ వైభవం ఏమి, స్వామి రామానుజుల వారి వైభవమేమి, ఆయన అవతార క్రమమేమి, తిరువాయుమడికి 5 వ్యాఖ్యానం ఎలా వచ్చింది, ఇది అన్ని తెలిపించేదని కోసమే 73 పాసరంతో ఉపదేశ రత్నమాను ఒక గ్రంథాన్ని నిర్మించారు స్వామి మనవాళమామణి. దాంట్లో మనం 10వ పాసరం అనుభవించేము లాస్ట్ కాలక్షేపంలో. కార్తిగయల్ రోగినినాల్ காண்மினென்று காசினியீர் வாய்த்த புகழ் பாணர் வந்துதிப்பால் ஆத்தியர்கள் அன்புடனே தான் అమరనాథిపిరాన్ కట్టదర్పిన్ నన్గుడనే కొండాడుం నాడు అని చెప్పి ఈ పాసురంలో అయితే దీనికి ముందు ఆళ్వార్ల క్రమంలో పెట్టుకొని పాసురాలు అనుగ్రహించారు స్వామి మనవాళమామణి. ఆ క్రమం అనేది నెలలు క్రమలు. అవతార క్రమం అంటే నక్షత్రాలు పెట్టి ఆ క్రమంలో ఆళ్వార్ల అవతార క్రమం చెప్పల. ఆశ్వేత మాసం, దాని తర్వాత మొదటి మాసం శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆశ్వేత మాసం, దాని తర్వాత కార్తీక, దాని తర్వాత మార్గశీర్ష అని చెప్పి ఈ ప్రకారం ఇట్లా వస్తూ ఉంటుంది. దాంట్లో మొదట ఆశ్వేత మాసంలో 3 ఆళ్వార్లు మొదలాళ్వార్లు క్రమం చెప్పాడు. పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. ஐப்பசியில் அவிட்டம் சதயமிவை ஒப்பிலவானால்கள் உலகத்தீர் எப்புவியும் பேசுபுகள் பொய்கையார் భూదత్తార్ పేయాళ్వార్ తేషుడని తోండి శిరప్పాలని చెప్పి ఆ పాసరం అనుగ్రహించారు. దాని తర్వాత వీళ్ళకి మొదలాళ్వార్ని పేరు వచ్చింది. ఎందువల్ల ఆ పేరు అని చెప్పి దానికి క్రమంగా దానికి నెక్స్ట్ పాసరంలో మట్టుళ్ళ ఆళ్వారులకు మున్నే వందుదిత్తి అని చెప్పి అవి చెప్పాడు. అది ఆశ్వేత మాసం. దాని తర్వాత కార్తీక మాసం. కార్తీక నెలకి తిరుమంగై ఆళ్వార్ అవతార క్రమం చెప్పాడు. పేదనెంజే ఇండ్రై పెరుమై హరిందిరజు ఏది పెరుమై ఇండ్రెక్కన్ నెంజిల్ అని చెప్పి తిరుమంగై ఆళ్వార్ అవతార క్రమం చెప్పాడు. దాంట్లో ఇంకో పాసరం చెప్పాడు. తిరుమంగై ఆళ్వార్ నమ్మాళ్వారు అనుగ్రహించిన 4 గ్రంథాలకి, అటైతే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలకి 4 ప్రబంధాలు అనుగ్రహించారు. తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమణి. దానికి అంగాలు, అటైతే శాస్త్రంలో అంగం అనుకుంటుంది శిక్ష, వ్యాకరణం, ఛందస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పమని 6 అంగాలు. ఋగ్వేదమేమి, యజుర్వేదమేమి, సామవేదమేమి, అథర్వణమేమి. దీనికి ఈ అంగాల ద్వారా మనం దానికి ఉండే అర్థాలు తెలుసుకోవాలి. అదే ప్రకారం 6 అంగాలు తిరుమంగై ఆళ్వార్ అనుగ్రహించారు. 6 ప్రబంధాలు.
இது மாறன் பணித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த வீருடைய கார்த்திகையில் கார்த்திக నాள் ఎండెండ కాదలిపార్ వాయిத்த మనత్తాள்கள் నెంజే వాయితని చెప్పి ఆ పాసను అనుభవించాము. దాంట్లో తిరుమంగళాళ్వారు అనుగ్రహించిన ఆ గ్రంథాలు ఏదంటే పెరియ తిరుముడి, తిరుక్కురుందాండగం, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరువెవికూట్టిరుక్కై, దాని తర్వాత తిరునెడుందాండగం అనే లాస్ట్ పాసనం ఏదో అనుగ్రహించు. దాని తర్వాత కార్తీక మాసం ఇంకోటి ఉండాలి. కార్తీక మాసమే 2 ఆళ్వార్లు అవతారం చేశాడు. ఆశ్వేయుజ మాసంలో 3 ఆళ్వార్లు అవతారం చేశాడు. అది కాకుండా కార్తీక మాసం 2 ఆళ్వార్లు, ఒక ఆళ్వార్ తిరుమంగి ఆళ్వార్, ఇంకొక ఆళ్వార్ తిరుప్పాన్ ఆళ్వార్. ఆ తిరుప్పాన్ ఆళ్వార్ పాసరంగా మన లాస్ట్ కాలక్షేపం అనుభవించాము. కార్తిகையில் ரோகிணி நாள் காண்மினென்று காசினியே வாய்த்த புகழ் பாணர் வஞ்சுதிப்பாள் ஆத்தியர்கள் அன்புடனேதான் అమరనాథివిరాన్ కట్టదప్పిల్ నన్గుడనే కొండాడుం నాள் అని చెప్పి అనుభవించాడు. దాంట్లో తిరుప్పానాడు అవతారంకి ఏం స్వామి వైభవం అనుభవించేసాము. ఇంకను ఒక వారం అయిపోయింది కదా, కొంచెం సులభంగా చెప్తాను. తిరుప్పానాడు వారి అవతారానికి ఏం వైభవం అంటే జన్మసిద్ధ నైత్యం. జన్మసిద్ధ నైత్యం అంటే మనకి సామాన్యంగా ఒక బ్రాహ్మడు అంటే అటు తలకాయ పైకి దిగుతాడు, ఎందుకంటే నేను బ్రాహ్మడు అంటాడు. అయితే తిరుప్పానాడు వారు బ్రాహ్మడు కాదే, పంచమ కులం. పంచమ కులంగా అంటేనే నైత్యానుసంధానం అనుగ్రహిస్తారు. అట్టయితే నేను నీచుడు, నేను నీచుడు, నేను నీచుడు, నీ ఎంత మోసమైనడు అని చెప్పి ఆ నీచభావం అనేది అది ఎట్లుంటది, స్వాభావికంగా ఉంటుంది. నీచభావం అనేది కొన్ని మందికి రప్పించుకుంటారు, రప్పించుకునేది కాదు. ఇక్కడ స్వాభావికంగా ఉండేది ఇది తిరుప్పాన్ వారికి. ఎట్లంటే ఆ తిరువరంగనాథుడు, ఆ తిరువరంగంలో నా కాలు పడకూడదు, ఆ తిరువరంగం అనే శ్రీరంగంలో నా కాలు పడకూడదు అని చెప్పి ఎక్కడ స్వామి దక్షిణ ద్వారా, ఆ దక్షిణ ద్వారా అక్కడ నిలబడి ఉరయూర్ని దివ్యదేశం, అయితే దక్షిణ కావేరి పక్కనుండే ఆ ఉరయూరు దివ్యదేశం, ఆ దివ్యదేశం నిలబడుకొని అక్కడి గానం వీణాగానం చేసుకుంటా అమరనాథివిరాన్ అడియార్కన్ని ఆట్పడుత విమలని చెప్పి పూర్ణంగా 10 పాసరాలు పూర్తిగా అనుగ్రహిస్తాడు స్వామి పెరియ పెరుమాళ్. దీని అప్పుడు ఒక్కొక్క అవయవాల్ని ఏ కాట్టవే కండ పాద కమలం నల్లాడ ఉంది தேட்டர் உதரபந்தம் திருமார்பு கண்டம் செவ்வாய் வாட்டமில் கண்கள் மேனி మునియే రిత్తని పుగుంది ఆట్టినాల్ కండువాళం పానర్దాల్ పరమలో అని చెప్పి ఆ ప్రకారం ఒక్కొక్క అవయవాలు అనుభవిస్తాడు. దాని తర్వాత ఇది 8 పాసరాలు. 9వ పాసరం వల్ల ఏం చేస్తాడంటే దీనికి లావణ్యంని పేరు. 9వ పాసరం లావణ్యం. అట్లయితే ఒక్కొక్క పాసరను అనుభవిస్తాడు కదా, ఆ అనుభవించేదానికి ఒకటి వేరు, ఇంకోటి లావణ్యాన్ని పేరు. లావణ్యం అంటే పూర్తిగా అనుభవించేది, పూర్తిగా అనుభవించే సౌందర్యం అనేది అవయవంగా అనుభవించేది. లావణ్యం అనేది పూర్తిగా అనుభవించేది. సౌందర్యం అనేది మొదట 8 పాసరాలు, అమరనాథ ప్రారంభించి 8 పాసరాలు. అదే లావణ్యం అనేది 9వ పాసరం. 8వ పాసరం ఏం స్వామి, నీలమేని అయ్యో నిలకొండది అని నెంచిన 9వ పాసరం చెప్తారు. దాని తర్వాత 10వ పాసరంలో ఓ అట్లాంటి పెరుమాల్ని సేవించిన ఇంకా నముదనే కంటగన్గల్ మట్టుండిన కాను, ఇంకా పెరుమాల్ని సేవించిన కన్నులు వేరే ఏం చూడదని చెప్పి పూర్తి చేస్తారు. అయితే దీంట్లో మనం లాస్ట్ కాలక్షేపంలో ఏం చూసాం తెలుసా, మొదట 3 పాసరం, ఈ పాసరం 10 పాసరాలు తిరుమంత్రార్థం చూసాము. ఈ 10 పాసరాలే తిరుమంత్రార్థం. తిరుమంత్రార్థం అంటే ఎట్లా స్వామి అంటే మొదట 3 పాసరాలు ఓంకారం అర్థం, అకార ఉకార బకారాలు. అటైతే అకారం ఓంకారంలో ప్రణవం కదా, ఆ ప్రణవాన్ని మనం సపరేట్ చేసామనుకోండి అకారం వస్తుంది, ఉకారం వస్తుంది, మకారం వస్తుంది. దాంట్లో అకారం అనే శబ్దంలో మొదట పాసరం, ఉకారం అనే శబ్దంలో 2వ పాసరం, మకారం అనే శబ్దంలో 3వ పాసరం. ఎలా ఉంటుంది స్వామి? అకారందా అమరనాథివిరాన్ అడియార్ కన్న, ఇది ద్రావిడ భాషలో చెప్పారండి. తెలుగు భాషలో, తెలుగులో అకారం అకారమే కదా, మకారం అకారమే కదా, ఉకారం ఉకారమే కదా, దానికైనా వేరేదైనా మార్పు వస్తుందంటే లేదే. అప్పుడు తెలుగులో కూడా అకారార్థో విష్ణువు, అకార శబ్దం భగవంతుడు శ్రీమన్నారాయణ చెప్తుంది. ఉకారహ అనన్యాగ నియమైతి సన్మందమనయోగుని పరాశర భట్టులు చెప్తారు. అష్టశ్లోకిని ఆశ్చర్యమైన ఒక శ్లోకం చేశాడు. దీనికి తిరుమంత్ర పరంగా, ద్వయం పరంగా,
చర్మశ్లోక పరంగా అప్పుడు ద్రగశత్రియానికి ఆయన ఒక గ్రంథం అనుగ్రహించాడు 8 శ్లోకాలు. దాంట్లో మొదటి శ్లోకం ఏంటంటే అకారార్థ విష్ణువు అంటాడు. అప్పుడు విష్ణు అనే శబ్దం అకారం చెప్తుంది, అది ప్రణవంలో ఉంటుంది. దాని తర్వాత ఉకారక, దాని తర్వాత మకారక, మకారం అనేది జీవాత్మ అని చెప్తుంది. అప్పుడు ఈ అకార ఉకార మకార 3 శబ్దాలు కలిసిందా ఓంకారం. అకార ఉకార మకార ఈ 3 శబ్దాలు కలిసిందిదా ఓంకారం. అప్పుడు ఓంకార అర్థాన్ని మొదటి 3 భాషలను చెప్పేశాడు. మొదటి 3 భాషనం ఓంకార అర్థం. అప్పుడు మొదటి 3 భాషను ఓంకారం అర్థం అంటే ఏం స్వామి? అమరనాథిబిరాన్ ఉబంద ఉల్లత్తినాయ్ మందిబాయ్ వడవేంకటమామని పుస్తకాలు మీకు చేతిలో పెట్టుకుంటే ఇంకా బాగా సౌకర్యంగా ఉంటుంది. అమరనాథిబిరాన్ ఇది మొదటి భాషనం. రెండో భాషనం ఉబంద ఉల్లత్తినాయ్, మూడో భాషనం మందిబాయ్ వడవేంకటమామల. ఈ 3 భాషలను ఓంకారం అర్థం చాలి. అలాగే 4వ భాషనం ఏం స్వామి? 4వ శాపనే ఈ 3 భాషలు ఏం చెప్తుంది? అవయవాలని చెప్తుంది. భగవంతుడు తిరిమేని, పెరియ పెరుమాళ్ తిరిమేని ఉంటుంది కదా, ఆ తిరిమేనిలో ఉండే ఒక్కొక్క అవయవాన్ని చెప్తుంది. అప్పుడు మొదల్లో ఏం చెప్తుంది? కాట్టవే. కాట్టవే అంటే ఆయన చూపించాడు, ఈయన సేవించాడు. కాట్టవే కండ, కాట్టవే అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. కాట్టవే కండ అంటే పెరియ పెరుమాళ్ చూపించాడు, ఈయనపై చూడలా, ఆయన తీసుకొచ్చి చూపించాడు. కాట్టవే కండ ఆయన చూపించాడు, ఈయన చూశాడు. ఏం చూశాడంటే పాదం, కాట్టవే పండ పాద కమలం. మొదటి భాషనం తిరువడి ప్రస్తావం, తిరువడి గురించి చెప్తుంది. ఎక్కడ స్వామి? తిరుకమల పాదం బంధు ఎన్ కన్నినుల్ ఒక్కిన్నది అని చెప్పి తిరువడి ప్రస్తావం మొదటి భాషనం. రెండో భాషనం ఇది నల్లాడై. నల్లాడై అంటే ఇది ఈ వస్త్రాలు. ఏ వస్త్రాలు? ఆయనకి పట్టు పీతాంబర వస్త్రం ఉంటది కదా, ఆ వస్త్రాన్ని గుర్తు చెప్తుంది. రెండో భాషం నల్లాడై. ఆడై అంటే వస్త్రాలను అర్థం. నల్లాడై రెండో భాషం. మూడో భాషం ఏంది? కాట్టవే కండ పాద కమలం నల్లాడై ఉంది బొడ్డు. ఈ బొడ్డు గురించి చెప్తుంది. కాట్టవే పాద కమలం నల్లాడ ఉంది అని చెప్తున్న ఆ ప్రకారం 3 పాసరాలు 3 అవయవాన్ని చెప్తుంది. ఒకటి తిరువడి, రెండోది వస్త్రాలు పట్టు పీతాంబరం అనే అరచి వంద ఆడయన్ మేల్ షండదాం ఎన్షిందనై అని చెప్తారు కదా ఆ భాషరం, రెండో భాషరం. అప్పుడు ఆడై అంటే వస్త్రాలు, ఆ వస్త్రం మీద ఈ పోయింది. దాని తర్వాత మూడో భాషరం బొడ్డు గురించి చెప్తారు. బొడ్డు అప్పుడైతే ఆ బొడ్డు ఈ 3 భాషరం వచ్చింది. ఈ 3 భాషరం ఓంకారార్థం, అకార ఉకార మకారం. ఇప్పుడు 4వ భాష ఏం స్వామి? నమశబ్దార్థం కావాల. చూడండి 4వ అమరనాథిబిరాన్ భాషరం అంటేనే చాలా గొప్పది, చాలా వైభవం. 4వ భాషలో నమశబ్దార్థం అంటే ప్రణవం అయిపోయిన తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఏం రావాలి? నమశబ్దార్థం కావాలా. నమశబ్దార్థం ఎట్లా వస్తుంది? మధ్యమగా ఉంటుంది. మధ్యమగా ఉంటుంది అంటే సెంటర్లో ఉంటుంది ఓంకారం, నారాయణ శబ్దార్థం, మధ్యలో ఉండేది నమశబ్దం. ఓం నమః నారాయణాయ. అప్పుడు నమశబ్దాలు మధ్యలో ఉంటే అదే ప్రకారం మధ్యలో ఉండాలి. ఇది ఈ పాసురము. ఈ పాసురం మధ్యలో ఉండాలంటే ఎట్లా స్వామి అంటే అవయవంలో ఒకటి మనం చూసుకుంటాము. అవయవంలో అంటే తిరిమేని, అవయవం అంటే తిరిమేని. ఆ తిరిమేనిలో మొదట ఆయన తిరువడి పట్టుకున్నాము, అది మొదట పాసురం. రెండోది ఆయన వస్త్రాలు పట్టు పీతామం పట్టుకున్నాము, అరచి వంద ఆడ ఎన్నే చెంటదామించిందని పట్టుకున్నాము, అది రెండోది. మూడోది బొడ్డు, ఉంది ఉంది అంటే బొడ్డు, అది పట్టుకున్నాము. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా మధ్యమ పదంని చెప్పాలా. మధ్యమ పదంగా నమశబ్దార్థం. ఆ నమశబ్దార్థం తిరుమేనిలో మధ్యము ఉండాలా, అదే ప్రకారం తిరుమంత్రల మధ్యంగా ఉండాలి. తిరుమంత్ర మధ్యంగా ఉండే నమశబ్దార్థం. తిరుమేనిలో తిరుమేని ఆయన తిరుమేని ఉంటుంది కదా, అట్టయితే ఆయన శరీరం పెరియ పెరుమాళ్ శరీరం, శరీరం చెప్పకూడదని చెప్పి తిరుమేని చెప్తున్నాను. ఆ తిరుమేని ఎట్లా ఉంటుంది? ఆ మధ్యమ పదం ఉండాలా. అప్పుడు ఆ మధ్యమ ఏం చెప్తున్నాను? ఉదరబంధం. ఈ కడుపుకి కింద ఉంటుంది ఉదరబంధం, తిరువయిట్టు ఉదరబంధం. ఆ ఉదరబంధం అనే ఎట్లా ఉంటుంది అంటే పైక దీనికి పైక శిరస్సు దాకా ఉంటుంది, ఇక్కడ తిరువుడి దాకా ఉంటుంది. అప్పుడు శిరస్సు తిరువుడి రెండు కలిపేది ఏంటంటే ఉదరబంధం. ఆ ఉదరబంధం సెంటర్ అంటే మధ్యమ భాగం. ఆ మధ్యమ భాగం చెప్పేది ఇది చెప్తుంది. తిరుమంత్రంలో మధ్యమ భాగం ఇది నమశబ్దార్థం. ఆ తిరుమంత్రం ఉండే మధ్యమ భాగాన్ని ఇదే దేంట్లో పెరియ పెరుమాళ్ అవయవంలో ఉండే మధ్య భాగం చెప్తుంది.
పెరియ పెరుమాళుக்கு అవయవంలో ఉంటే మధ్య భాగం ఇది, మధ్యమ భాగం, మధ్యమం అంటే సెంటర్ లో ఉంటుంది ఉదర బంధం, తిరువయిట్టు ఉదర బంధం. ఆ ఉదర బంధం అనేది పెరియ పెరుమాళ్ అవయవంలో ఉండే మధ్యమ భాగం. అటైతే పైగా తిరుముడి నుంచి ఈ కడుపు దాకా, అదే కడుపు కింద నుంచి తిరువడి దాకా, దాని మధ్యలో ఏది ఉంటుంది ఉదర బంధం ఉంటుంది కదా. ఉదర బంధం అంటే ఇది దామోదరత్వం పేరు, తిరువయిట్టు ఉదర బంధం. ఇది ఎక్కడ తెలుస్తుందా? ఆళ్వార్ చెప్తున్నాడు, మొదట పత్తు మూడో తిరువామిడి. பத்துடை அடியவர் கெளியவன் பிறர்கள் கரிய வித்தகன் மலர் மகள் விரும்பும் நம் அரும்பெறல் அடிகள் மற்றொரு கடவெண்ணை கலவிடில் உறவிடையா புண்டு உறவிடை ఆపుండు ఎత్తిరం ఉరలినోడు ఇనందిరిందేంగి ఆ పాసరంలో ఏం చెప్పిన ఉరలిడై ఆపుండు అంటే ఈ ఉదరబంధాన్ని పూర్తిగా చెప్తున్నాడు. అప్పుడు ఉదరబంధం అనేది మధ్యమ స్థానం పెరుమాళ్ళకి, తిరుమంత్రుల మధ్యమ స్థానం నమశబ్దార్థం. అప్పుడు నమశబ్దార్థం చెప్తుంది ఉదరబంధం. ఎంత బాగుంటుంది ఉదరం ఇప్పుడు ఆ వ్యాఖ్యానంలో మనం చూడాలి. అప్పుడు అంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు 4 పాసనాలు అయిపోయింది. మొదట పాసనం, రెండో పాసనం, మూడో పాసనం. ఈ 3 పాసనం ఓంకారం అర్థం, 4వ పాసనం నమశబ్దార్థం. దాని తర్వాత 5వ పాసనం నుంచి 10వ పాసనం దాకా నారాయణ శబ్దార్థం. అట్లయితే మిగతా 6 పాసనాలు ఉంటుంది కదా, 5 నుంచి 10 దాకా ఆ 6 పాసనాలు పూర్తిగా నారాయణ శబ్దార్థం. దీంట్లో 4వ పాసనం ఏంది? பாரமாய பழவினைகள் பட்டறுத்து என்னைத்தன் பாரமாக்கி வைத்தான் வைத்ததொன்று என்னுள் புகுந்தான் ఘోరమా తవం చేయదననుకొల్ ఏన్ తిరు ఆరమార్భదన్నో అని చెప్తున్న ఘోరమా తవం చేయదననుకొల్ అంటే భగవంతుడు ఏంటంటే తిరుమార్పులను నాట్యమాన్ని పెట్టుకున్నారు. అగలగిల్లేని ఇరగవెన్ని అలర్మేన్ మంగ ఉరమార్వాన్ని తిరుమార్పులు నాట్యమాన్ని పెట్టుకుంటారు. ఎక్కడ చూసినా తిరుపతిలో ఉంటాడా వడివానిన్ వలమార్బిని వాడిగింట మంగయం పల్లాండు అని చెప్పి తిరుపల్లాండు వస్తుంది కదా. అప్పుడు మధ్యలో ఆ తిరుమార్పులో దాంట్లో ఏముంటారు? నాట్యమారు ఉంటారు, విరాట్ ఉంటారు. ప్రత్యక్షం సేవించాలని తిరువేంకటపడిగా 2 తిరుమార్పులను పూర్తిగా ఉంటారు. అవి ఉంటారు కదా. ఆ ప్రకారం పెట్టుకున్నప్పుడు అదే పదం తిరువారు మార్బలంలో దీంట్లో తిరుపానాడు ఏం చెప్తుండే అదే ప్రకారం ఆ ప్రకారం నన్ను ఇక్కడ తిరుమార్పులు పెట్టుకున్నాడు. పెరియ పెరుమాళ్ తిరుప్పానాడు వారిని తిరుమార్పులో తీసుకొచ్చి పెట్టుకున్నాడంట. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. విరాట్కి ఏం తావు ఇచ్చాడో ఆ తావు నాకు ఇస్తున్నాడే. ఎంత తపస్సో, ఎంత తపస్సో, ఎంత తపస్సో. కోరమాతవం చేయదననుకొల్ అడియేన్. కోరమాతవం పెద్ద ఘోరమైన తపస్సు చేసేది. మళ్ళా ఆ పాత్రలోనే ఉండదు. కోరమాతవం ఏమంటే ఎంత తపస్సు, ఎంత మాతవం, కోరమాతవం అని చెప్పి. దీంట్లో ఏంటంటే ఘోరమాతవం చేయదంటే ఈయన చేసాడా? ఈయన చేసాడంటే ఈయన చేయలా. ఈయన ఎక్కడ? ఈయన ఏ పక్కఉండడు? దక్షిణ ద్వారా దక్షిణ కావేరి. ఆ కావేరికి అట్ల పక్క నిశిలాపురి అని పేరు, ఉరయూరు. ఆ నిశిలాపురులు అక్కడ వండుకొని వీణాగానం చేసుకుంటా ఆయన పూర్తిగా ఆ పెరియ పెరుమాళని సేవిస్తున్నాడు. అట్లా ఉన్నప్పుడు ఈయన ఎలా తపస్సు చేస్తాడో ఆ తపస్సు చేయలేదు. అయితే ఈ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు తపస్సు చేసింది ఏం స్వామి? ఇంట్లో వడదిరుక్ కావేరి, తెన్కిరుక్ కావేరి అంటారు. అటైతే దక్షిణ కావేరి, ఉత్తర కావేరి. ఉత్తర కావేరితో కొల్లడం అంటారు, దక్షిణ కావేరి కావేరి. ఆ ప్రకారం ఆ కావేరి మధ్యలో ఉంటేదా తిరువరంగం. ఆ తిరువరంగంలో ఏదో తపస్సు చేసుడు. ఏం స్వామి తపస్సు అంటే తిరుప్పానాళ్వార్ ఈయన తిరుమార్పుని పెరియ పెరుమాళ్ తిరుమార్పు రావాలని చెప్పి తపస్సు చేశాడంటే ఆయన చేయల. అప్పుడు ఎవరు స్వామి తపస్సు చేశాడు? పెరియ పెరుమాళ్ తిరుమార్పుకి రావాలి. ఇవన్నీ మూలవర్లికి ఉత్సవర్లికి కాదు. పాసురాలు, అన్ని పాసురాలు మూల బింబానికి ఆళ్వార్ పాసురమే కానీ ఉత్సవాన్ని కాదు. అప్పుడు ఉత్సవర్లు ఎవరు సేవించలేదంటే కొన్ని దివ్యదేశంలో ఉత్సవర్లు ఉండాలి, కొన్ని దివ్యదేశంలో ఉత్సవర్లు కూడా ఆళ్వార్ మంగళాశాసనం చేసినాడు. అయితే తిరువరంగానికి ఉత్సవర్లకి మంగళాశాసనం ఏ ఆళ్వారు చేయాలి, అందరూ మూలవర్నిదా బాగా తెలుసుకుని. ఆ నంబెరుమాళ్ అనేది ఉత్సవులు, మూలవర్ అనేది పెరియ పెరుమాళ్ రంగనాథుని పేరు. ఆ మూల బింబానికి ఎవరు మంగళాశాసనం? ఆళ్వారు అందరూ. అట్లా ప్రతి ఆళ్వారు మూలబింబం మంగళాలు చేసినప్పుడు అప్పుడు ఆయన ఏదో తపస్సు చేశాడంటే పెరియ పెరుమాళ్ తపస్సు చేశాడంట. ఏం స్వామి తపస్సు చేశాడంటే ఈ తిరుపానాళ్వార్ నా తిరుమార్పుకు రావాలా, ఈ తిరుపానాళ్వార్ నా తిరుమార్పుకు రావాలా అని చెప్పి తపస్సు చేశాడంట. ఎట్లా స్వామి పెరుమాళ్ పోయి తిరుపానాళ్వార్ తపస్సు చేయాలని చెప్తుంటే ఆయన సన్నివేశం చూడు.
ఎప్పుడైనా తపస్సు చేసేది ఎట్లా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు? మధ్యలో ఉంటారు. చుట్టూ నీళ్లు ఉంటుంది, మధ్యలో నిలబడి ఉంటారు. లేదు చుట్టూ నిప్పు ఉంటుంది, మధ్యలో ఉంటారు. చుట్టూ ఏదో ఒక వస్తువు ఉంటుంది, మధ్యలో ఉంటారు. వాళ్ళు కదా తపస్సుకు ఉండే ఒక ఐతిహ్యం. ఆ ప్రకారం ఇప్పుడు చుట్టూ ఏముండదు? తిరుక్కావేరి పూర్తిగా చుట్టూ ఉండదు. మధ్యన ఆయన సైనించుకున్నాడు. ఆయన సైనించుకున్నాడు చూస్తే ఓ తిరుపానాడు వారు ఇక్కడ నాకు దగ్గరికి రాలేదు అని చెప్పి ఆ ప్రకారం సైనించుకున్నట్టు తపస్సు చేసే ఒక తిరుక్కోలం ఉన్నట్టు తపస్సు చేయలే, ఆ తిరుక్కోలం ఉన్నట్టు ఉండాల్సిన అందువల్ల కోరమ తవం செய்தனன் கொள் అనియే. ఆ తపస్సు చేసేది మన తపస్సు చేసేది ఆ ప్రకారం ఆ తిరుక్కోలం ఉన్నది. అందువల్ల తిరుకమలపాదం బంది అని కన్నునల్ ఒక్కిండదే. ఇదా చాలా ముఖ్యం. తిరుకమలపాదం బంది, తిరుకమలపాదం, కమలపాదం ఆయన తిరువడి. ఆయన తిరువడి ఏం చేస్తుంటే నేరుగా వచ్చి ఈయన కన్ను లోపల వచ్చి కూర్చుందట. ఏ తిరువడి స్వామి? పెరియ పెరుమాళ్ తిరువడి. మీరు పోయినప్పుడు సేవించాల. పెరియ పెరుమాళ్ తిరువడి ఈ కన్ను లోపల వచ్చి కూర్చుందట. ఎక్కడ కన్ను ఒక్కిన్నదే పెరుమాళ్ తిరువడి నేరు అక్కడి నుంచి బయలుదేరి ఎట్లా ఈ పక్క పోతుంది. సామాన్యంగా అక్కడ తిరువడి ఎట్లా తూర్పు పక్క ఉంటుంది. తూర్పు పక్కన తిరువడి ఉంటుంది. ఆ తిరువడి చాలా ఒక్కొక్క తిరువడి స్థానం ఉంటది, ఒక్కొక్క చుట్టూ ఉంటది కదా. సప్త ప్రాకార మధ్య అని పేరు తిరువరంగనకి. ఆ శబ్ద ప్రాకారంలో 4వ ప్రాకారం 3వ ప్రాకారం నుంచి వస్తుంది తిరువడి. ఆ తిరువడికి మండపం కట్టి ఉంటారు. ఆ మండపం నుంచి తిరువడి ప్రస్తుతం అట్నే పోతా ఉంటది. ఆ తూర్పు పక్క ఉంటుంది. ఆ ప్రకారం పోతా ఉంటుంది. ఆ తిరువడి అక్కడి నుంచి పోయి నేరుగా నిచిలాపురికి పోయిందంట. ఆ తిరువడి ఎక్కించి అట్లనే పెరగతా పోయి నిచులాపురి ఉరయూరు, తిరుపానాడు వారు అవతార స్థలం ఉండే కదా, ఆ ఉరయూరు పోయిందంట. ఆ ఉరయూరు పోయి ఆళ్వారు ఏ ఇంట్లో ఉన్నాడో చిరు గుడిసె అంటారు. గుడిసె అంటే చిన్న ఇల్లు. ఆ చిన్న ఇల్లు లోపల పోయింది ఆ తిరువడి. పోయి ఏం చేసిందంటే ఆళ్వారు ఎక్కడ కనిపించలేదని చూసింది. అదో అక్కడ ఒకసారి నిలబడినాడు చెప్పి ఆయన దగ్గరికి పోయి ఆ తిరువడి ఆయన కన్ను మూసుకున్నాడు. ఆ కన్ను రెప్పని తెరిచి ఆ రెప్ప లోపల ఈ తిరువడి పోయి కూర్చున్నాడు. ఎక్కడ? కళ్ళవడ తిరుకమల పాదం బంధు ఎన్ కన్నునుల్ ఒక్కిన్నదే. ఈ శబ్దం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన ఏం ప్రయత్నం చేయాల. తిరుప్పానాళ్వార్ పెరియ పెరుమాళ్ తిరువడి నా దగ్గరికి రావాలని ప్రయత్నం చేశాడా? లేదు. కోరుకున్నాడా? లేదు. అయితే ఆ తిరువడియే డైరెక్ట్ గా వచ్చి ఎక్కడికి వచ్చింది? ఈయన శ్రీరంగానికి రాలేదు. ఈయన ఉరయూరులోనే ఉన్నాడు. ఉరయూరులో ఉన్నప్పుడు ఆ తూర్పు పక్క నుంచి తిరువడి అట్నే పెరిగి నేరుగా ఉరయూరుకి వచ్చి నిశురాపురిని పేరు ఉరయూరుకి. అక్కడ వచ్చి ఆయన ఇంటికి పోయి ఆయన ఇంట్లో ఆయన ఎక్కడున్నాను ఎతికి, ఆయన ఎతికిన తర్వాత ఆయన కళ్ళు దగ్గర రెప్ప మూసుకున్న రెప్పని ఇట్లా పైకి ఎత్తి ఆ రెప్ప లోపల పోయి కళ్ళు లోపల పోయి కూర్చుందంట ఆ తిరువడి. ఓ ఈయన కళ్ళు నుళ్ళ ఒక్కిండదే అని చెప్పి ఈయన అది ఎట్లాంటిది నిత్యవాసం చేస్తుందట. ఈ తిరువడికి స్థానం తిరుప్పానాళ్వారు కండు. స్వామి తిరువడి మనం ఎవరో చెప్తారు, పెరియ పెరుమాళ్ తిరువడి కనిపించలేదే ఎక్కడ స్వామి అంటే, ఎందుకంటే ఎతుకుతున్నారు? తిరుప్పానాడు కళ్ళు లోపల ఉంటారు చూడండి. ఉంటది అంటే ఉంటది. అదే తిరుక్కమల పాదం మంది ఎన్ కన్నునుల్ ఒక్కిండదంటే అప్పుడు దానికి ఇతనైనా ప్రయత్నం చేశాడు తిరుపనాడు. ఏ ప్రయత్నం లేదు. సరే ఒక అడుగు ఎత్తి పెట్టాడా? ఒక అడుగు ఎత్తి పెట్టంటే ఏ అడుగు ఎత్తి పెట్టలా. మొదట చేసింది ప్రయత్నాన్ని ఎవరంటే పెరియ పెరుమాళ్. అదా తిరుక్కమల పాదం మంది ఎన్ కన్నునుల్ ఒక్కినం. మొదట ప్రయత్నం చేసి పెరుమాళ్. దాని తర్వాత మనం చెయ్యాలి. అప్పుడు మొదట ప్రయత్నం ఎప్పుడైనా కానీ కాలక్షేపం మీరు వచ్చారంటే నేరుగా వచ్చాను స్వామి అంటే కదా, ఆయన మొదలు రప్పించేశాడు. దాని తర్వాత మనం వచ్చాము. కానీ మొదట ప్రయత్నం అయింది ఏదైనా కానీ ఆ ప్రకారం మొదట తిరుక్కమల పాదం అది వచ్చింది. అరచి వంద ఆడయన్ మేల్ చెండదాం ఎన్ సిందనయే. అదేం చేసింది? తిరువడి ఏం చేసింది? ఒక్కొక్క తావుగా తీసుకుపోతుంది. ఎందుకంటే ఆయన మనసుకు చూచిపోతుంది. ఇది మొదట చేసిన దీనికి ఏమంటే పరగత స్వీకారం పేరు. స్వగత స్వీకారం, పరగత స్వీకారం రెండు ఉండాలి. భగవంతుని మనం సేవిస్తాము, ఆయన మనల్ని చూస్తాడు. ఆయన మనల్ని చూసేది ప్రధానమా, మన ఆయన్ని చూసేది ప్రధానమా? కొంతమంది అక్కడ పోయి కళ్ళు మూసుకుంటారు. అట్లయితే ఆయన నన్ను చూడాల్సిందే. అక్కడ పోయి కళ్ళు తెరిచి ఆయన పూర్తిగా ఆయన ఆ అవయవాన్ని పూర్తిగా అనుభవించాల. తిరుక్కண்களேమి, తిరునెత్తి ఏమి, తిరువాయి ఏమి,
తిరుముఖ్యమి ఒకటి అనుభవించాలి కదా. ఆ ప్రకారం అప్పుడు మొదట ప్రయత్నం ఆయన చేస్తారు. దానికి పరగత స్వీకారం అనే పేరు. పరగత స్వీకారం అంటే ఏదైనా ఆయనదా ప్రయత్నం చేస్తాం, మన ప్రయత్నం ఏమీ లేదు. ఆ ప్రకారం ఉండాలి. ఆ ప్రకారం ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మన కళ్ళు, అది మన మొక్కు, మన చేతులు, మన నోరు ఇదంతా సరైన ఒక స్థితిలో ఉండాలి స్వామి. శాస్త్ర ప్రకారం ఉండాలా, భగవంతుని నామస్మరణ చేస్తా ఉండాలా. అది కాకుండా వేరే ఏ చెడ్డ మాటలో, చెడ్డ అలవాట్లో, చెడ్డ థింకింగ్ ఉండకూడదు. దానికి ఏం చేయాలి స్వామి? ఏం చేయాలి? ఇదన్నీ తీసుకుపోయి ఆయన తిరువడిలో సమర్పించేయాలి. మన కళ్ళు కానీ, మన చెవులు కానీ, మన ముక్కు కానీ, మన నాలిక కానీ అదంతా ఏమవుతుందంటే అది దాని ఇష్టానికి పోద్ది. మన చెవి ఏం చేసేదంటే ఎక్కడో ఏదో పాడుతూ ఉంటది, అది వింటా ఉంటది. మన ముక్కు ఏం చేస్తుందంటే తిరుత్తురాయి వాసన కావాలా, దాన్ని వదిలేసి ఏదో వాసన చేసుకుంటుంది, లాభం లేదు. మన నోరు ఏం చేస్తుందంటే ఎవరినో స్తోత్రం చేస్తుంది, వాళ్ళు ఏదో ఇస్తారండి, అందువలన అది చేయకూడదు. అదే ప్రకారం మన నాలిక ఏం చేస్తుంది, స్తోత్రం చేస్తుందా, ఆ ప్రకారం అప్పుడు ఏం చేయాలా? ఇదంతా తప్పైన దారికి పోతుంది. మంచి దారికి పోవాలి కదా, ఆ దారికి పోకుండా ఎట్లా పోతుంది? తప్పుగా పోతుంది. అప్పుడు ఏం చేయాలా? దీన్ని తీసుకుపోయి ఆయన తిరువడిలో సమర్పించేయాలంటే ఎట్లా స్వామి? ధ్యానం చేయాలా. కళ్ళు ఆయన చూడాలనుకోవాలా, చెవు ఆయన సంగీతాలు, ఆయన స్తోత్రాలు వినాలనుకోవాలా. అదే ఈ నోరు ఆయన తప్ప వేరే ఈ నోరు సేవించదు. అది ఈ ప్రకారం ఉండి ధ్యానం చేస్తా ఉండి అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మనకి ఏ విధమైన తప్పైన అభిప్రాయం రాదు. అట్లా రాకుండా ఉండేదని చెప్పేదని కదా ఈ 10 పాసరాలే. అప్పుడు ఈ 10 పాసరాలు ఏమంటే మన కళ్ళు ఏమి, మన చెవులు ఏమి, మన చేతులు ఏమి, మన కాళ్ళు ఏమి అంత భగవంతుడి కోసం సమర్పణం చేసేది. కర్ణకలేబరని పేరు. ఆయనదా మనకు శరీరం ఇచ్చాడు. ఆ శరీరాన్ని మళ్ళీ ఆయనకే మనం ఉపయోగించుకోవాలా. ఆ శరీరం ఆయన ఇచ్చేది స్వామి, నాకు నేను చేసుకుంటా అంటే లాభం లేదు, ఇంకోటి ఎవరికైనా చేస్తా అంటే లాభం లేదు. అప్పుడు ఆయనకే చెయ్యాలి కదా. ఆయన చేసేసాం అనుకో మనకు పూర్ణమైన పురుషార్థం దొరుకుతుంది కదా. ఆ పురుషార్థం ఆయనకి ధ్యానం చేసేది ఈ కర్ణకలైన ఆయన కోసం ఉండేది చెప్పే పాసరందా ఈ 10 పాసరం. ఆశ్చర్యమైన పాసరం విన్నా. అట్లయితే అట్లాంటి అర్చా తిరిమేని ఇది. అయితే దీనికి ముందు మనం 3 చూసినాము. ఈ తిరుప్పానాళ్ళ వారి విషయంలో 3 విషయాలు ముఖ్యంగా పెట్టుకుంటాం. పెరియ పెరుమాళ్ అర్చా తిరిమేని అంటే ఆ తిరిమేని అనేది ఎట్లంటే కొన్ని తిరిమేని ఇటుకరాలతో ఉంటుంది, కొన్ని తిరిమేలు అదే ప్రకారం చక్కల ఉంటుంది, కొన్ని తిరిమేని సున్నంతో ఉంటుంది. దాన్ని శుదై అంటారు, దాన్ని అదే ప్రకారం శలై అంటారు. ఆ ప్రకారం కదా. ఆ ప్రకారం అట్లా అనుకోకూడదు. అర్చా విగ్రహం దానే, అదేమిది, అది విగ్రహం దానే, అది మాట్లాడద్దా, అట్లా అనుకోకూడదు. అది కాకుండా రెండోది ఇంకోటి ఏంటంటే తిరుప్పానాళ్ళ వారు ఏదో పంచమకులం పుట్టేటండి, ఆయన పెద్ద బ్రాహ్మడా కాదు కదా అని చెప్పి అట్లా అనుకోకూడదు. 3 2 అయిందా? ఇంకోటి ఉండదు. మొదట చెప్పింది సామాన్య అర్చా విగ్రహం. దీనికి ఏమండి అంత వైభవం కాదు అని అనుకోకూడదు. అర్చా విగ్రహం దా ప్రధానం. రెండోది ఇంకోటి పంచమకులంలో పుట్టాడండి ఈయన. పంచమకులం బ్రాహ్మడు అయితే పర్వాలేదండి, పంచమకులం ఆయనకి ఏం తెలుసు అని అట్లా అనుకోకూడదు. మూడవది ఏంటండి తమిళ్ ఇది వచ్చి ద్రావిడ భాషలో అనుగ్రహించేడు పాసురాలు. సంస్కృత భాష అయితే కొంచెం గొప్పది కదా. అది కాకుండా ద్రావిడ భాషను అనుగ్రహించాడు కదా. ఈ 3 తప్పులు ఉండకూడదు. అట్టయితే మనపై పెరుమాళ్ళు క్షమిస్తే కొంతమంది క్షమిస్తారు. ఆ పెరుమాళ్ళు చేతులు చాలా బాగుండిందండి, ఏదో కొంతమంది మేకప్ వేస్తారు చూడండి. ఆ మేకప్ వేసినప్పుడు ఈ మేకప్ ఇస్తారలేదు అసలు ఆ ప్రకారం మాట్లాడుకుంటారు. అది ప్రత్యక్షం ప్రాణంతో ఉండాలి. మీరు అనుకున్నారు ఆ పెరుమాళ్ళకి అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి. అయితే ఆయన ఏం సంకల్పం చేసుకున్నా అంటే నీ అర్చా తిరిమేని ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా గబగా ఉంటాను, ఏం చెయ్యి, అయితే నీకు అనుగ్రహం చేస్తా ఉంటాను. నువ్వు ఎట్లా చేస్తావు ఆ ప్రకారం నేను గమకుంటాను, ఏం తిప్పి నేను అడగను అని చెప్పాడు. ఆ ప్రకారం ఆయన సంకల్పం చేసుకున్న దానివల్ల అది అర్చా తిరిమేని. అందువల్ల అర్చా తిరిమేని దాన్ని సామాన్యంగా తీసుకోకూడదు. అదే ప్రకారం తిరుప్పానాళ్ళ పంచమకులం దానే అని చెప్పి సామాన్యంగా తీసుకోకూడదు. ఈ ప్రబంధం అనేది ద్రావిడ భాష ప్రబంధం దానే అని చెప్పి సామాన్యంగా తీసుకోకూడదు. ఇది 3 వైభవాలు దీనికి పూర్తిగా ఉన్నాయని తెలుసుకోవాలి. అంటే
అది తెలుసుకొని ఎవరు ఉంటారో వాళ్ళుదా ஆத்தியர்கள். கார்த்திகையில் ரோகிணினால் காண்மினென்று காசினியீர் వాయిத்த పుగళ్ పానర్ వందుదిప్పాల్ ఆస్తియర్గల్. ఆస్తియర్గల్ అంటే రెండు అర్థం మనం చూసాము. ఆస్తిగాల్ని ఒక అర్థం, ఇంకోటి ఆస్తియర్గల్. ఆస్తియర్గల్ అంటే అంత మాట ఆర్తి, ప్రేమగా ఉండేటోళ్ళు ఆస్తియర్గల్. అన్బుడనే తాన్ అమరనాథి బిరాన్ కట్టదర్పిన్. అప్పుడు ఈ అమరనాథి బిరాన్ నిజంగానే చెప్తాను, ఈ 10 పాత్రలు ఎవరు తెలుసుకున్నారో దాని తర్వాత మిగతా ఏం తెలుసుకోవాల్సిన పని కూడా లేదు. అంత వైభవం ఈ 10 పాత్రల్లో ఉన్నది. దీనిదా ఆశ్చర్యంగా చెప్తారు తిరువరంగత్తున్నారు. ఆశ్చర్యమైన ఆయన గ్రామాన్ని ఉంటుందా చెప్తారు, అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. అందువల్ల శాస్త్రోక్తంగా ఏం చెప్తుందో అది పూర్తిగా దీంట్లో ఉంటది. అంత వైభవం దీనికి ఉండదు. శాస్త్రంలో వేదాంతంలో ఏం చెప్తుంది? ఆత్మావాహరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసతవ్య అని చెప్పి ధ్యాన మార్గం చెప్తుంది. అదంతా చాలా కష్టం. ధ్యాన మార్గం చేసే ఈజీ అనుకుంటారా? చాలా కష్టం. మొదట అది స్త్రీలు చేయను కాదు. ఆత్మావాహరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాస స్త్రీలు చేయనవుతున్నాయి, స్త్రీలు చేయనవద్దు, వాళ్ళకి ఆ యోగ్యత లేదు. అది దీనిదా திருமங்கையாழ்வார் திருக்குறுந்தாண்டகன் ఒక பிரபந்தம். இலைப்பின இயக்கம் நேக்கி இருந்து முன் இமையை கூட்டி அலைப்புலன் ஐம்புலனடக்கி அன்பவர் கண்ணே வைத்து துலக்கு மேல் சிந்தை செய்தி தோன்றலும் சுடர்விட்டு அங்கே విలక్కిన విధిயில் పాంబార్ నైమయ్య కాంగిల్పారే. ఈ ప్రకారం ధ్యానం చేసి ధ్యాన మార్గంలో విద్యా మార్గంలో ఆ ప్రకారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చూపిండి. తిరుమంగి చెప్తున్నారు, ఈ ప్రకారం భగవంతుడి దగ్గర పోయినವರು ఎవరో ఉంటే నాకు చూపిండి అంటారు. అంటే అంత శ్రమం అర్థం. అటైతే అంత శ్రమంగా ఉండి ఆ మార్గాన్ని వదిలేసి ఏం చేయాలా? తిరిమేని తలిస్తుంటేనే చాలు. అదా ఎంబార్ చెప్తారు కదా, ఇల్లయనక్కెదిరి 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 అంటే ఆ రామానుజు గారు ఆ తిరిమేని తెలుసుకుంటేనే ఆయన తిరుక్కైగలు ఎట్లా ఉంటుంది, ఆయన తిరుగు కళ్ళు ఎట్లా ఉంటుంది, ఆయన పవలం ఆ నోరు ఎట్లా ఉంటుంది తెలుసుకుంటేనే అదే మోసం ఇస్తుంది. ఆ ప్రకారం తిరిమేని ఇస్తుంది కదా, ఆ తిరిమేని తెలుసుకోవాలా. తెలుసుకుంటే అదే మనకి తిరువడిని ఇచ్చినది. అంటే ధ్యానం చేసేది అనేది అంత సులభం కాదు, చాలా శ్రమం. అందువల్లదా అది చాలా శ్రమం మనకి వస్తుందా? అర్చా తిరిమేని. ఆ అర్చా తిరిమేని తెలుసుకుంటేనే చాలు. ఆ తిరిమేని దీనికి భగవద్ధ్యాన సోపానం అంటారు. భగవద్ధ్యాన సోపానం వేదాంత దేశిక అట్లా ఒక గ్రంథమే రాసి ఉంటారు. భగవద్ధ్యాన సోపానం అంటే సోపానం సోపానం అంటే గెట్టు. ఈ గట్టి ఎక్కిను, ఆ గట్టి ఎక్కిను, ఆ గట్టిను, ఆ ప్రకారం గట్టు. సోపానం అంటే గట్టు. అంటే భగవంతుని ధ్యానం చేసేది గట్టి ఉండదు. గట్టి ఏమి? యమం, అష్టాంగ యోగం పెరుగు. యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం. ఈ ప్రకారం అష్టాంగ యోగం చేయాల. అవునా? కూర్చోవాలంటేనే కష్టం ఉండాలి స్వామి. ఈ కాలంలో కింద కూర్చొని మధ్య కింద ఎవరు కూర్చోటం లేదు. కాలక్షేపం ఉంటేనే ఆ కాలంతో అందరు కింద చెప్పేటోళ్ళని కూర్చోవాలా, కిందనే కింద ఆయన పీట వేసి ఉంటారు అనుకోండి, పీట వేసి ఉంటారు చెప్పేట ఆయనకి, ఆ కాలక్షేప అధికారికి. అదే వినేటోళ్ళంతా కిందనే కూర్చోవాలా. కింద ఏమో బెడ్షీట్ వేసి ఉంటారు అంతే, వేరే ఉండదు. అయితే ఇప్పుడంటే అట్లా కాదు, చార్ట్స్ ఉంటుందా. అట్లా ఉన్నప్పుడు ఈ ప్రకారం వీళ్ళు ఎట్లా చెబుతారు? యమన్, నియమం, ప్రత్యాహారం, అష్టాంగ యోగం చేస్తారంటే చాలా కష్టం. దాన్ని వదిలేసి ఏం చేస్తావు? రెండోది ఆయన ఏం తెలియాల్సిన ఆయన తిరిమేని తెలుసుకో. పాదకమలం, నల్లాడై, ఉంది, ఉదరబంధం, తిరుమార్బు, కండం, చెవ్వాయ్, వాట్టమల్ కన్గల్, తిరిమేని. ఇదన్నీ తెలుసుకుని ఏంటంటే సపరేట్ గా తెలుసుకోవాలా. అంటే తిరిమేని అవయవంగా తెలుసుకొని దాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించేది అనేది సౌందర్యం. తిరిమేని పూర్తిగా అనుభవించేది అనేది లావణ్యం. సౌందర్యం అనేది ఒక్కొక్క తిరిమేని అనుభవించి, కళ్ళు సపరేట్ గా అనుభవిస్తున్నాను, నోరుకి సపరేట్ గా అనుభవిస్తున్నాను, చెవులకు సపరేట్ గా అనుభవిస్తున్నాను. అదే తిరుముడి అనే ఆ శిరస్సు సపరేట్ గా అనుభవించానంటే దానికి ఏం పేరు? దానికి సౌందర్యం పేరు. లావణ్యం అంటే తిరిమేని. స్వామి ఆయన తిని ఎంత అందం ఉంటుందా, దానికి లావణ్యం అని పేరు. ఈ అమరనాథి విరాణంలో మొదట 8 భాషలలో అవయవ శోభ అని పేరు. అవయవ శోభ అంటే సౌందర్యం అని అర్థం. అమరనాథి విరాణంలో మొదట 8 పాసురాలు అవయవ శోభ.
అప్పుడు అవయవ శోభ ఏంటవి సౌందర్యం అని అర్థం. అదే ఆ పూర్తిగా తిరిమేని స్వామి ఆయన చూస్తేనే ఆనందంగా ఉంటుంది. ఆయన చేతుల కాలం సపరేట్ గా చెప్పాల్సిన లేదే, మొత్తానికి ఆయన చూడటానికి అంత అందంగా ఉంటాడు. దానికి లావణ్య అని పేరు. కొన్ని మంది లావణ్య అని పేరు పెట్టుకుంటారు. అందం ఉంటుందా లేదా తర్వాత ఎందుకో చెప్తుండే. అప్పుడు లావణ్యాన్ని అందువల్ల ఆ ప్రకారం 8 బాసరాలు. అప్పుడు 8 బాసరాలు అవయవ శోభ, అటు సౌందర్యం. 9వ బాసరం పూర్తిగా తిరిమేని పూర్తిగా ఏంది లావణ్యం చెప్తాడు. అప్పుడు నీలమేని అయ్యో నిరకొండది నంజినయ్యే అని చెప్తారు. దాని తర్వాత 10వ పాసరంలో கொண்டல் வண்ணனை கோவலனா வெண்மையுண்டவாயம் என் உள்ளம் கவர்ந்தான் அண்டர்கோன் அடியனங்கன் என் அனுபுதனை கண்ட கண்கள் என் మట్టొండినే కానావని చెప్తారు. అప్పుడు ఇంకా ఆ పెరియ పెరుమాళ్ చేసిన కళ్ళు వేరే ఏం చేయాల్సిన పని లేదు అని చెప్పిన. అందువల్ల భగవంతుడు తిరిమేనిలో మన ఇంద్రియాలను తీసుకొచ్చాడు, పెట్టేశామనుకే మన కళ్ళు ఇంకేం చూడకూడదు, ఆయనే చూడాలా అని చెప్పి కళ్ళు తీసి ఆయన దగ్గర పెట్టేశాం. తీసి పెట్టేదంటే ఏమర్థం, ఆయనే చూడాలా, ఆయనే సేవించాలా, ఆయన్ని దగ్గరికే పోవాలా. ఆ ప్రకారం పోయామనుకోండి అప్పుడు ఈ ధ్యానము ఈ యోగము ఏది అక్కర్లేదు. ఇది చాలా సులభమైంది. అట్లాంటి సులభమైన ఈ విషయాన్నిదా ఎవరు చెప్తున్నారు, తిరుప్పానాళ్వారు మనకి చెప్పించాడు. అంత మాత్రం ప్రామాణ్యం ఉండదు కదా. ஆத்தியர்கள் அன்புடனே தான் அமரநாதிபிரான் கற்றதற்பில் நன்குடனே கொண்டாடும் நாள். ఏం నాள் అంటే రోజు. ఏం రోజు అది? కార్తీక మాసం. ఏం నక్షత్రం? రోహిణి నక్షత్రం. ఆ రోహిణి నక్షత్రం అవతారం చేశాడు. సరే స్వామి, ఈయన ఒక్కొక్కటిగా అనుభవిస్తున్నాడే. మొదట ఏదైతే అనుభవించాడు, మొదట అనుభవించింది పాదకమలం తిరువడి, రెండోది అనుభవించింది వస్త్రాలు, అట్లయితే పట్టు పీతాంబరం, అరచి వంద ఆడయన్నే షండదాం చిందనయే, మూడోది అనుభవించింది బొడ్డు ఉంది అంటారు, నాలుగోది అనుభవించింది కాట్టవే కండ పాద కమలం నల్లాడ ఉంది ఉదరబంధం అనే మధ్యమ భాగం. దాని తర్వాత ఉదరబంధం అనేది మధ్యమ భాగం. దాని తర్వాత ఐదోది ఏంటి? తిరుమార్బు. తిరుమార్బు అనుభవించారు. కాట్టవే కండ పాద కమలం నల్లాడ ఉంది తేటరు ఉదరబంధం తిరుమార్బు. దాని తర్వాత కంఠం, ఈ కంఠాన్ని అనుభవించాడు. దాని తర్వాత చెవ్వాయి, ఈ నోరు అనుభవించాడు. తిరుమారు కంఠం వాట్టవల్ కண்கள். దాని తర్వాత ఈ కళ్ళు అనుభవించాడు. ఈ కళ్ళు అనుభవించిన తర్వాత తిరుమేని పూర్తిగా అనుభవించాడు. సరే, అట్టయితే ఇప్పుడు మనకి 4 భక్షాలు పెట్టుంటారని, స్వీట్స్. ఈ పక్క బెల్లం మొంగిలి, ఈ పక్క మైసూర్ పాకు, ఈ పక్క జాంగిరి, ఈ పక్క వేరేదో ఒక స్వీట్ పెట్టున్నారు అన్నమాట. దీని ఎత్తి నోట్లో వేసుకున్నాను, బాగున్నాయండి, బాగున్నది. దాని ఎత్తి నోట్లో వేసుకున్నాను, బాగున్నాయండి. దీని ఎత్తి నోట్లో వేసుకున్నాను, బాగున్నాయి. దీని 4 స్వీట్ తిన్నాను కదా. ఇప్పుడు ఒకటి టేస్ట్ చేసేది వేరు. బాగా ఆనందంగా భోంచేసాను. భోంచేసింది స్వామి చాలండి, ఎగుటేస్తుంది, ఇంకెక్కువ తినలేదు. పక్కన ఇంకో స్వీట్ ఉండదు, దాన్ని తింటాము. అది ఎగుటేస్తుంది అని చెప్పి దీనికి వచ్చేసాను. ఈ స్వీట్ తిన్నాను. ఈ స్వీట్ జాంగిరిని పెట్టుకోండి. ఈ మొదట తినింది మైసూర్ పాకు, తర్వాత తినింది జాంగిరి అనుకోండి. జాంగిరిని ఎత్తి నోట్లో వేసుకున్నాను. నోట్లో వేస్తుంది కదా స్వామి చాలండి, ఎగుటేస్తుంది. ఆ పక్క బెల్లం బొంగులు ఉండాలి. తిరువల్లికి బెల్లం బొంగులు అంటే చాలా వైభవం ఉంటా. వరల్డ్లో ఎక్కడ లేదు, లోకల్ అనేది ఆ ప్రసిద్ధి లాగా ఎక్కడ లేదు. అట్లాంటి బాగుంటుంది. అది బాగుంటుందండి బెల్లం బొంగులి. అది తీసుకుంటాం. గూడారవెల్లి రోజు అక్కడ వచ్చేసేయండి. గూడారవెల్లి పాసరం ఉంటుంది కదా, ఎప్పుడు మార్గశీర్షం నెల తిరుపావికి ఆ రోజు అక్కడ వచ్చారంటే అంత బాగుంటుంది. బెల్లములు అంత బాగుంటుంది. ఆ బెల్లంబులు నోట్లో వేసుకున్న చాలా బాగున్నది. ఆయన కూడా ఎగిటేసింది. అలా నెక్స్ట్ దానికి ఇంకో స్వీట్ పెట్టుకున్నాను. అప్పుడు 4 స్వీట్ పెట్టుకున్నప్పుడు ఒకటోటి ఎగిటేస్తుంది. ఎగిటేసిన తర్వాత ఇంకో దానికి పోయాను. అక్కడ ఎగిటేసింది ఇంకో దానికి పోయాను. అక్కడ ఎగిటేసింది ఇంకో దానికి పోయాను కదా. అదే ప్రకారం ఇప్పుడు అమరనాథిపిరాని తిరుప్పానాళ్వార్ మొదట తిరువడి అనుభవించేసి చాలు స్వామి, తిరువడి అనుభవించి చాలు. ఇంకెక్కడికి పోతాము? తిరువడి అనుభవించిన తర్వాత వస్త్రాలు. ఏ వస్త్రం స్వామి? పట్టు పీతాంబరం, అరచి వంద ఆడయన్మేల్ షండదామెన్ చిందనయ్య అని చెప్పి వస్త్రాల దగ్గరికి పోతాము అని చెప్పి అక్కడ అనుభవించాలంటే ఎగటేస్తుంది. నేరుగా వస్త్రానికి వచ్చేసాను. వస్త్రానికి ఏం చేశాను? అనుభవించండి చాలండి. ఇప్పుడు బొడ్డు ఉంటది కదా, ఆ బొడ్డుకు వచ్చాను. బొడ్డుకు వచ్చిన తర్వాత ఏం చేశాను? చాలని అనుభవించింది. ఉదరబంధానికి వచ్చేసాను. ఉదరబంధానికి ఏం చేశాను? తిరుమార్పుకి వచ్చాను. అంటే ఎగటేస్తుంది. ఎగటేసిన తర్వాత తిరుమార్పులకి ఏం చేశాను? కంఠం, ఈ కంఠానికి వచ్చాను. కంఠం ఏం చేసింది? ఎగటేసింది. నోటికి వచ్చాను.
నోరు ఏం చేసిందంటే ఎగిటేసిందని కళ్ళుకి వచ్చింది. ఆ ప్రకారం ఒక్కొక్క అనుభవం చేసి చేసి ఎగిటేసి ఇక్కడ వచ్చాడంటే అట్లా కాదు స్వామి. అట్లయితే ఎట్లా వచ్చాడు? దీన్ని వదిలేసి దాన్ని పోవాలంటే ఒకటి ఇది పట్టుకోకుండా ఉండాల, అది నాకు వద్దండి చాలు అని చెప్పి చాలైన అభిప్రాయం వస్తే కదా నెక్స్ట్ దానికి పోతారు. చాలనే అభిప్రాయం లేదంటే అక్కడే ఉంటారు కదా. అప్పుడు తిరువడి అనుభవం చాలండి, నాకు ఏం కావాలా? వస్త్ర అనుభవం కావాలా? వస్త్ర అనుభవం చాలండి, నాకు తిరువుంది అటైతే బొడ్డు అనుభవం కావాలా? బొడ్డు అనుభవం చాలండి, ఉదరబంధ అనుభవం కావాలా? ఉదరబంధ అనుభవం చాలండి, తిరుమార్బ అనుభవం కావాలా? తిరుమార్బ అనుభవం చాలండి, కంఠం, ఈ కంఠం అనే ఈ అనుభవం కావాలా? ఈ కంఠం అనుభవం చాలండి, అప్పుడు నోరు, ఈ నోరు అనుభవం కావాలా? నోరు అనుభవం చాలండి, ఈ కళ్ళు అనుభవం కావాలా అని వచ్చారంటే రాలేదు. అట్లా రాలేదంటే అప్పుడు ఎట్లా మారుతాడు? మార్పు వచ్చింది కదా. మార్పు వచ్చిందంటే ఈయనే కదా మారుతాడు? లేదు, ఈయన అక్కడే కూర్చున్నాడు. తిరుప్పానాళ్వార్ తిరువడి దగ్గర వచ్చేసాడు. అటైతే మొదటి భాషలు ఏమేమి అమరనాది విరాన్ గుర్తుగా మీరు వినాలి. ఎందుకంటే ఎంతో ఈ భాషను ఇది ఒక్కటే 10 కాలక్షేమం వరకు చెప్పొచ్చు. అయితే మనకి పైకి భాష ఉండేదాన్ని ఈ ఉదయం ఫీల్ చేస్తాను. ఎందుకోసంటే అప్పుడు కమల పాదం బంది అని కన్నులు ఒక్కిన్నదంటే ఆ తిరువడి నా దగ్గర వచ్చింది. వచ్చిన తర్వాత అనుభవిస్తా ఉంటాను. అనుభవించిన తర్వాత నాకు చాలనే బుద్ధి నాకు రాలేదు. బాగా తెలుసుకుంది, చాలనే బుద్ధి నాకు రాలేదు. అప్పుడు చాలనే బుద్ధి నీకు రాలేదంటే నువ్వు ఎలా స్వామి ఎక్కడికి పోయావు? నెక్స్ట్ ఎక్కడికి పోయావు? వస్త్రానికి పోయావు. ఎక్కడ? పట్టు పీతామున అరచి వంద ఆడయన్ మేలు పుస్తకం చేతులు పెట్టుకున్నారంటే ఇంకా బాగా అర్థమైంది అని అడి పొరుగులు చెప్తానే ఉంటాను. అంటే అప్పుడు అరచి వంద ఆడయన్ మేలు షండదాం ఎన్షిందన అంటే ఈ ఆడలో పోతుంది కదా. ఆడంటే ఏంది? ఆ వస్త్రం పోతుంది కదా. పోతుందంటే ఈ స్వామి ఇది చాలా స్వామి అనుభవించింది, నెక్స్ట్కి పోతాను పోయి ఉంటాడంటే అట్ట ఆయన పోల. అట్ట ఆయన పోయి ఉన్నాడంటే ఏంటే తిరువడి అనుభవం చాలు అనే ఒక అభిప్రాయంలో పోయి ఉన్నాడని అర్థం. ఆయన పోలేదు. అయితే పోయింది ఏమో నిజం. ఆమె ఆయన పోయింది నిజం చెప్తారు, అయితే ఆయన పోలేదంటారు. మీరు చెప్పటమే అర్థమే కాలేదు స్వామి. పోయింది నిజమైతే ఆయన పోయి ఉండాల. ఇప్పుడు కాలక్షేమం మీరు వచ్చారు స్వామి, కాలక్షేమం రాలేదు అయితే వచ్చారు. అది ఎట్లా స్వామి? అర్థమే లేదా? వచ్చారంటే వచ్చారని చెప్పాలా, రాలేదంటే రాలేదని చెప్పాలా? అదే ప్రకారం ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ తిరువడి నుంచి వస్త్రానికి వచ్చేసాడు. ఆయన తిరుమేనిలో ఉండే పెరియ పెరుమాళ్ తిరుమేనిలో వస్త్రాన్ని అనుభవించేదానికి వచ్చాడంటే అనుభవించాడే. రెండో భాషలో అరచి వంద ఆడయమే చంద్రదామించిందని అనుభవించాడు కదా. ఎప్పుడు అనుభవించాడో అక్కడ వదిలేసి కదా ఇటు వచ్చిందంటే ఆయన రాలేదు. అప్పుడు రాలేదంటే అప్పుడు వస్త్రాలు అనుభవించలేదా? అనుభవించాడు. స్వామి మీరు గడద్రంగా చెప్తారు. రాలేదంటే అనుభవించలేదని చెప్పండి, అనుభవించాడంటే వచ్చాడని చెప్పండి. ఆయన రాలేదని చెప్తున్నావు, అయితే అనుభవించాలని చెప్తున్నావు. ఇది ఎలా సాధ్యం అవుతుంది స్వామి? ఏదైనా మ్యాజిక్ చేస్తారా? ఇది అట్లా కాదు. ఆయన రాలేదంటే ఆయన వచ్చాడు, అయితే ఆయన రాలేదు. మళ్ళీ మీరు అదే మాట చెప్తున్నారా? ఏం అర్థం అంటే సముద్రం ఉంటుంది కదా, సముద్రంలో ఒక చెక్క పెట్టి ఉంటాం మనం. ఎట్లా ఏదో చెక్క అడిపోయింది అక్కడే మధ్యలో ఉండే సముద్రం మధ్యలో ఉండదు. సముద్రంలో అలలు వస్తూ ఉంటది. అలలు ఒక అల ఏం చేస్తుందంటే అలలు ఆ చెక్కని ఇట్లా తోసద్ది. తోసిన తర్వాత అది తోసింది ఇక్కడ వచ్చేసిందా, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక అలలు ఉంటుంది. ఆ అల ఏం చేస్తుంది? ఈ పక్క తోస్తుంది. మళ్ళీ అక్కడ ఒక అలలు ఉంటుంది. ఆ అల ఏం చేస్తుంది? ఈ పక్క తోస్తుంది. ఇప్పుడు ఆ చెక్క ఏదైనా ప్రయత్నం చేసిందా ఈ పక్క రావటానికి? ఇక్కడికి సముద్రం దగ్గర కింద మన ఇసుక దగ్గరకు రావటానికి వచ్చేసింది చెక్క. ఆ రావటానికి ఆ చెక్క ఏదైనా ప్రయత్నం చేసినా చేయలేదు, అయితే వచ్చింది. ఎలా వచ్చింది స్వామి? అలలు ఒక్కొక్క అలలు ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం అది తీసుకొచ్చింది. ఈ చెక్క ఏ ప్రయత్నం చేయలే. అదే ప్రకారం తిరుప్పానాళ్వార్ ఆయన పెరియ పెరుమాళ్ తిరువడిని అనుభవిస్తున్నాడు. ఆయన ఏ ప్రయత్నం చేయలే. ఆ పెరియ పెరుమాళ్ తిరువడి నుంచి నేను వస్త్రానికి పోతాను అని చెప్పి ఆ తిరుప్పానాళ్వార్ ఏదైనా ప్రయత్నం చేయలేదు. ఏ ప్రయత్నం చేయలే.
ఏం చేసిందంటే ఆ తిరువడి తీసుకుపోయి అరచి వందాడయన్ మేల్ చంద్రదాం ఎన్షిందనయే ఆ తిరువడి తీసుకుపోయి ఎక్కడ తెస్తుంది, వస్త్రాలతో తీసుకొని కొట్టింది. ఆ వస్త్రం ఏం చేసిందంటే బొడ్లు తీసుకొచ్చి పెట్టింది. ఆ బొడ్డు ఏం చేసిందంటే ఉదరబంధను తీసుకొచ్చి పెట్టింది. ఆ ఉదరబంధం ఏం చేసిందంటే తిరుమార్పుకి తీసుకొచ్చి పెట్టింది. ఆ తిరుమార్పు ఏం చేసిందంటే కంఠం, ఈ కంఠానికి తీసుకొచ్చి పెట్టింది. ఆ కంఠం ఏం చేసిందంటే నోటికి తీసుకొచ్చి పెట్టింది. ఆ నోటి అనుభవించాను, ఆ అనుభవమే మళ్ళా నోటి నుంచి కళ్ళకి తీసుకొచ్చింది. ఈ ప్రకారం ఆయన ఇది అనుభవించని సమయం చాలు. ఎట్లా స్వీట్ అనుభవిస్తా ఉన్నప్పుడు ఎగటేస్తుంది దానికి పోతాను, ఎగటేస్తుంది దానికి పోతాను. ఆ ప్రకారం కాదు తిరుప్పానాళ్వారు అనుభవించింది. ఒక్కొక్క అవయవాన్ని అనుభవిస్తున్నాడు కదా, ఆ ప్రకారం అనుభవించగా ఆయన ఆ తిరువడిలోనే ఉన్నాడు. ఆ తిరువడి తీసుకొచ్చి తిరుప్పానాళ్వారు ఆ అనుభవం చూడు ఎట్లా ఉంటుంది చూడు, అది తీసుకొచ్చి పడుతుంది. ఈయన వచ్చేసాడంటే ఏమవుతుందంటే అప్పుడు దాని మీద ఎగిటేసింది అని అర్థం. అక్కడ అనుభవం చాలండి. ఎట్టయితే తిరువడి అనుభవం చాలని చెప్పవద్దా? எப்பொழுது நாள் திங்கள் ஆண்டு ஊடி ஊடிதோறும் அப்பொழுது கப்பொழுது ஆறாமுதுன்னு చెప్తున్నారు ఆళ్వార్. అనుభవించను కొల్లమాల ఇన్పవెల్లం కోదిల తంజుడం ఎన్ వల్లలేయో వయ్యం కొండ వామనావోని ఆళ్వారు. ఎట్లంటే అనుభవించను స్వామి, ఇంకా అనుభవించింది ఎంత అనుభవించారు? ఒక్కరవంత. ఇంకా ఎంతండి అనుభవించాలా? ఒక కొండంత ఉన్నాడండి, అనుభవించింది ఎంత? ఒక్క ఇసుకండి, ఇసుక కొరంత అంతే అనుభవించాము. ఇంకా అనుభవించాల్సింది కొండంత ఉంటుంది. ఎప్పుడు అది అవద్ద అంటే అవనే ఉంది. అక్కడ ఉన్నప్పుడు ఈయనగా రాలా ఆ తిరువడి, దాని తర్వాత వస్త్రాలు, దాని తర్వాత ఆ బొడ్డు, దాని తర్వాత ఆ కంఠం, దాని తర్వాత ఆ నోరు ఆ తీసుకొచ్చి అదిగా ఈ పాత్రలో ప్రధానం. దానికిదా ఆత్మీయులు ఆ తనివి ఈ పాసురాన్ని మీరు తెలుసుకున్నారంటే ఈ పద ஆத்தியர்கள் அன்புடனேதான் అమలనాదిబిరాన్ కట్టదట్టిన్. ఆ అమలనాదిబిరాన్ వ్యాఖ్యానం చూసి దాంట్లో ఏమేమి అర్థం చెప్తుందో అదంతా తెలుసుకున్నారంటే ఏమవుతుంది? నన్గుడనే కొండాడున్నాడు. ఓ ఇంకా నాకు తిరుప్పానాళ్వారు అవతార దిన వైభవాన్ని పొందాల్సింది, నాకు వేరే ఏం పనియలేదు అని ఒక అభిప్రాయం నీకు వస్తుందని చెప్పి మన వాళ్ళని ఈ పాసరంలో ఆశ్చర్యమైన పాసరం. ఆ పాసరంలో చెప్తున్నాడు. ఇది ఎన్నో పాసరం అనేది? ఇది 10వ పాసరం. 10వ పాసరం పూర్తి లాస్ట్ కాలక్షేపం పూర్తి చేసేసాము. అయినా కూడా కొంచెం నాకు ఇదంతా వదిలేసి ఈ కాలక్షేపక అధికారికి ఒక పెద్ద సందేహాలు అప్పుడప్పుడు ఉంటుంది. అది సందేహాలు ఉండాల, ఆ సందేహాలు పూర్తి చేయలేదు రావాలా. అయితే మీరేం సందేహం అడగటం లేదు, నేనే చెప్పాలని చెప్పి చెప్పేస్తున్నాను. ఇది 10వ పాసరం పూర్తి అయింది. నెక్స్ట్ 11వ పాసరం, ஆச்சரியமான பாசனம். 11వ தினம். மன்னிய சீர் மார்கடியில் கேட்ட என்று மாநிலத்தீர் என்னதனு கேட்கமெனில் உரைத்தேன் துண்ணுபுகள் மாமரையோன் தொண்டரடி பொடி ஆழ்வார் பிறப்பால் நான்மறையோர் கொண்டாடும் நாள். మన్నియ సీర్ మార్గడిயில் కేట్ట என்று మానిలత్తీర్ అని అన్ని ద్రావిడ భాషలో ఉండదు, మన తెలుగు భాషలో పూర్తిగా ఏమేమి అర్థం పూర్తిగా చెప్తున్నాం. మన్నియ సీర్ మార్గడిயில் అంటాడు. ఇప్పుడు ఈ భాషలో ఏ ఆళ్వారు చెప్తున్నా అంటే తొండరడి పొడి ఆళ్వార్. అప్పుడు దీనికి మొదట ఆశ్వేద మాసం. ఆశ్వేద మాసం అయిపోయిన తర్వాత, మాసం అంటే నెలలు, ఆ నెల అయిపోయిన తర్వాత కార్తీక మాసం. అప్పుడు ఆశ్వేద మాసంలో 3 ఆళ్వారు చూసాము, పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. దాని తర్వాత నెక్స్ట్ మాసం ఇది. ఈ మన తెలుగు మాసాలన ఆ క్రమంలో తెలుసుకోవాలి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రవణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాసం, పాల్గుణం అని చెప్పి ఈ 12 మాసాలను 12 నెలలను తెలుసుకోవాలి. ఇప్పుడు కార్తీక మాసంలో మనం చూసేసాము. అప్పుడు ఐపసి ఏమే ఆశ్వేజ. ఐపసి అనేది ద్రావిడ భాష ప్రకారం, ఆశ్వేజ మాసం అనేది మన తెలుగు ప్రకారం, సంస్కృత భాష ఆశ్వేజ మాసం. అప్పుడు ఆశ్వేజ మాసంలో 3 ఆళ్వార్లు, పొయ్గయాళ్, భూదత్తార్, పేయార్. కార్తీక మాసంలో 2 ఆళ్వార్లు, ఒకటి తిరుమంగి ఆళ్వార్, ఇంకోటి తిరుప్పానాళ్వార్. పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆశ్వేజ మాసం కార్తీక మాసం అయిపోయింది. దాని తర్వాత ఏం స్వామి? మార్గశీర్షం. మాసాల లెక్క ప్రకారం మనం చూసుకుంటూ వస్తున్నాము, ఆళ్వార్ల లెక్క ప్రకారం చూడలేదు, మరి తెలుసుకోవాలి. అప్పుడప్పుడు ఇది చెప్తాను. ఈ పాసురాలే ఏం క్రమం ప్రకారం పెట్టారంటే ఆళ్వార్ల క్రమం ప్రకారం పెట్టలా,
నెలలు క్రమం ప్రకారం చెప్పారు. అప్పుడు నెలలు ఎందుకు మొదటి నెల అంటే ఆశ్వేయుజ మాసం మొదటి నెల. చైత్రం కదా మొదటిది అంటే సంప్రదాయంలో మొదటి నెల ఏదంటే ఆశ్వేయుజ మాసం. అప్పుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఏంది మార్గశీర్షుడు రావాలి. అప్పుడు మార్గశీర్షుల్లో ఏ ఆవిడారు పుట్టాడు? తొండరడి పొడియాళ్వార్ విప్రనారాయణ. అది ఎవరికే తెలియదు. విప్రనారాయణ తెలుసా? అవన్నీ తెలియదు. తొండరపడి అంటే అద్భుతం. అట్లాంటి తొండరపడి ఆళ్వార్ అవతారం చేసిన ఆశ్చర్యమైన ఒక పాసురం ఇది. దీనిది భక్తాంగ్రేణు. దీనికి పేరేమి? భక్తాంగ్రేణు. భక్తులు ఉంటారు కదా, ఆ భక్తులు శ్రీపాదం ఉంటది కదా, తిరువడి. ఆ తిరువడి కింద ఏంది? దుమ్మాసం. అవును, ఆ దుమ్ము ఎవరంటే తొండరపడి ఆళ్వార్. అదిదా తొండర్ అడి పొడి. తొండర్ అంటే భక్తుడు, అడి అంటే తిరువడి, పొడి అంటే దుమ్ము. అప్పుడు తొండర్ అడి పొడి రాసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ ప్రకరణ భక్తాంగ్రేణు అంటారు కదా, అట్లాంటి భక్తాంగ్రేణు. ఈయనకి పుట్టప్పుడు పేరు స్వామి విప్రనారాయణ పేరు. ఈయన బ్రాహ్మడు. దీనికి ముందు మనం చూసి ఎవరు? తిరుపనాళ్వారు. పంచమ కులం కుమరుళ్ళు ఉంటారే, కుండలంతా చేస్తారే, అవి ఆ కులం. ఈయన ఏం కులం అంటే బ్రాహ్మణ కులం. అట్లాంటి బ్రాహ్మణుడు విప్రనారాయణ పేరు. ఏ క్షేత్రంలో పుట్టిన? తిరుమండంగుడి, కుంభకోణం పక్కన తిరుమండంగుడిని ఒక దివ్య క్షేత్రం. ఆ తిరుమండంగుడి దివ్య క్షేత్రంలో అది 108 దివ్యదేశం కాదు. కొన్ని ఆళ్వారు అవతారం చేసింది 108 కాదు. తిరుమేష ఆళ్వారు అవతారం చేసింది 108 కాదు. తిరుమేష అనే ఊర్లో ఆయన అవతారం చేశాడు. నమ్మాళ్వారు అవతారం చేసింది 108లో ఉన్నది ఆళ్వారు తిరునగరి. అదే తిరుమంగ ఆళ్వారు అవతారం చేసింది 108లో ఉన్నది. అదే తిరుప్పానాళ్వారు అవతారం చేసింది ఉరయూర్, నిశిలాపురి 108లో ఉన్నది. అదే ప్రకారం ఇప్పుడు తొండరపడి ఆళ్వారు అవతారం చేసిన ఈ మండంగుడి 108 లేదు. ఎప్పుడెప్పుడు ఏదేది అప్పుడు నేను చెప్తాను. అట్లా మండంగుడి అని చెప్పి ఇది 11వ పాసురం. 10వ పాసురం పూర్తి అయిపోయింది. 11వ పాసురం మన్నియ సీర్ మార్గడియల్ కేట్ట என்று மாநிலத்தீர் என்னுதனு கேட்ட மெனிலுரைத்தேன் துண்ணுபுகழ் மாமரையோன் తొండరడిప్పొడి ఆళ్వార్ తిరప్పాల్ నాన్మరయో కొండాடும் నాள். అంటే వేదం పూర్తిగా ఎవరు తెలుసుకున్నారో, బాగా దాని అర్థం ఎవరు తెలుసుకున్నారో వాళ్ళుదా ఈ తొండరపడి ఆళ్వారి వైభవాన్ని పూర్తిగా తెలుసుకొని పొందుతారు. ఈరోజు ఆళ్వారు అవతారం చేసిన రోజు ఆళ్వారు ఏంటే మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రం. అయితే దీనిలో ఏం వేసి ఉన్నది? కేట్టైన వేసినది. ద్రావిడ భాషలో జ్యేష్ఠకి కేట్టైన పేరు అని మొదటనే చెప్పినాను. ఈ మారి ఒక శబ్దాలంతా ద్రావిడ భాషలో కొంచెం మారిపోతుంది. అన్నీ అదే శబ్దం ఉండదు. అశ్విని అంటే అశ్విని, కార్తికానికి కార్తికై, కృత్తిక అని తెలుగులో, కార్తిక అని కార్తీక నెల కదా, నెలలు కదే, నక్షత్రం అదే. దానికిదా సుబ్రహ్మణ్యుడికి కార్తికేయ అని ఒక పేరు ఉండదు. సుబ్రహ్మణ్యుడు వినపెట్టినారు కదా, శివుడు కొడుకు, అతనికి కార్తికేయ అని ఒక పేరు. అట్టే కృత్తికా నక్షత్రం అవతారం చేసిన దానివల్ల దీన్ని ద్రావిడ భాషలో కార్తిక అంటే కృత్తికా నక్షత్రం. అందువల్ల ఆ కార్తికేయుడు ఉంది. మనకి అది అక్కర్లేదు, దీనికోసం చెప్పాను అది ప్రకారం. అప్పుడు ఈ ఎవరు పొందుతారు? నాన్మరయోర్ కొండాడున్నాళ్ళు. 4 వేదాలు తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళు పొందుతారు. ఇది ఎట్లంటే ఈ నెలకి అంత వైభవం సమయం. మాసానాం మార్గశీర్షోహం చెప్తున్నాడు కన్నడ గీతలో. కృష్ణుడి గీతలైన మాసానాం మార్గశీర్షం. నేను ఎట్లా 12 మాసాలు ఉంటది కదా నెలలో, దాంట్లో మార్గశీర్షంగా నేను ఉంటాను కృష్ణుడు గీతలో చిన్న. ఆ ప్రకారం ఆ మాసానికి అంత వైభవం ఏంది మార్గశీర్షం. ఎందుకు ఉందంటే ఆండాళ్ తిరుప్పావని అప్పుడే కదా స్వామి. మార్గశీర్ష 30 రోజులు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసనం 30 రోజులు ఉంటుంది కదా. అది కాకుండా ఈ ఆళ్వారు అట్లాంటి మాసంలో పుట్టాడు. మాసంలో నెలలు దాంట్లో పుట్టాడు కదా. కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగడి పూర్వోద్భవం చోళోభ్యాం వనమాల్యాంసం భక్త భద్రేణు ఆశ్రయే. ఇది ఆయన శ్లోకం. కోదండే జ్యేష్ఠ నక్షత్రే, బాగునండి, కోదండే జ్యేష్ఠ నక్షత్రే మండంగుడి పురోద్భవం చోళోభ్యాం వనమాలాంశం భక్త భద్రేణు ఆశ్రయే
తొండర్ అడిపొడి భక్త భక్త్రేను భక్తాంగ్రేను. అటైతే కోదండ మాసం అంటారు. అటైతే ఆ నెలకి కోదండ చాప మాసం అంటారు. మార్గశీర్షానికి కోదండ మాసం అని చెప్తారు, చాప మాసం చెప్తారు, మార్గడి అంటారు, మార్గశీర్షం అంటారు, పండగ నెల అంటారు. కొంతమంది పండగ నెల కూడా చెప్తారు. ఆ ప్రకారం కోదండే జ్యేష్ఠ నక్షత్రే, జ్యేష్ఠ మార్గడి ఆ నెలలో జ్యేష్ఠ నక్షత్రం అయితే ద్రావిడ భాష ప్రకారం కేట్టై నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో మండంగుడి అనే ఒక ఊర్లో చోళదేశంలో అవతారం చేశాడు. ఈయన ఏం అంశం స్వామి? ఈయన వనమాల, పెరుమాళ్ వనమాల వేసుకుంటాడు కదా. వనమాల గతీశాంగి గంజి చక్కి శనంతకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవి రక్షతు. స్వామి ఇక్కడ విన్నట్టుంటది, రోజు వింటూనే ఉంటాను. వనమాల గతీచాంగి సంగి చక్రి. ఆ వనమాల అంశంగా ఎవరు? ఈ తొండరపడి ఆళ్వార్. వనమాల వైజయంతి వనమాల, ఆ వైజయంతి వనమాల అంశంగా పుట్టాడు ఎవరు? తొండరపడి ఆళ్వార్. కలి పుట్టిన 288వ సంవత్సరం ఈయన అవతారం. కలి పుట్టిన రోజే నమ్మాడు అవతారం, ఆ సంవత్సరమే 42వ రోజు. అయితే కలి పుట్టిన తర్వాత, కలియుగం పుట్టిన తర్వాత 288వ సంవత్సరం ఈయన అవతారం చేశాడు. ఈయన అప్పుడైతే ఇప్పుడు కలియుగం ప్రారంభించి 5125 సంవత్సరాలు అయింది. అప్పుడే ఎన్ని సంవత్సరం ముందు చూసుకోండి, 4900 సంవత్సరం ముందు ఆయన అవతారం చేశాడు. ఇది ఈయన అవతారం చేసింది కలి అవతారం చేసి, కలి పుట్టి 288వ సంవత్సరం. అది కాకుండా కృష్ణపక్షం, ఈయన ఏం తిథి తెలుసా? కృష్ణపక్షం అంటే ఏంటి? కృష్ణపక్షం అంటే పౌర్ణమి నుంచి అమావాస్య దాకా కృష్ణపక్షం. ఆ కృష్ణపక్షంలో చతుర్థి తిథిలో మంగళవారం రోజు ఈ తొండరపడి ఆడు అవతారం చేశాడు. అప్పుడు మండముళ్ళ అవతారం చేశాడు, జ్యేష్ఠ నక్షత్రం అవతారం చేశాడు, అది వనమాలి వైజయంతి అంశంగా అవతారం చేశాడు. కలియుగం ప్రారంభించి 288వ సంవత్సరం అవతారం చేశాడు. అది కాకుండా కృష్ణపక్షం అట్లయితే పౌర్ణమి నుంచి అమావాస్య దాకా వచ్చే ఆ చతుర్థి తిథిలో అవతారం చేశాడు. మంగళవారం అవతారం చేశాడు. అట్లాంటి ఆళ్వారు ఎవరు? తొండరపడి ఆళ్వార్ అని చెప్పి ఇప్పుడు అవుట్లైన్ లో ఈ పాసురానికి ఏం అర్థం చూస్తాము. అటటే ఈ అన్నియ సీర్ మార్గడిயில் కేట్టయిండ్ మానిల తీర్. ఈ లోకంలో ఉండేటోళ్ళు మీరు ఉండారే, పెద్ద పృథివీ. మానిల తీర్ అంటే పెద్ద పృథివీ. ఆ పృథివీలో మీరు ఉండారే ఈ ఏంటే మానిల ఎన్నిదని కేట్ట మెనులకి. ఈ రోజు ఏం వైభవం తెలుసా? ఈ రోజు ఏం వైభవం తెలుసా? ఈ రోజా మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రం లేదు. అయితే మనవాళ్ళ మామి ఈ రోజు ఏం వైభవం తెలుసా మీకు అని చెప్పి, ఈ రోజు అది ఏం నక్షత్రమో ఏం నెలలో తెలకుండా ఆయన ఏం చెప్పడా, ఈ రోజా మార్గశీర్షం నెల, ఈ రోజా జ్యేష్ఠ నక్షత్రం అనుకుని ఈ రోజు ఏం వైభవం తెలుసా? నేను చెప్తాను వినండి, అంత వైభవం. అట్లాంటి వైభవం ఏమిటంటే జ్యేష్ఠ నక్షత్రం మార్గశీర్ష నెల. అవి తెలుసుకోండి. ఏంటే ఈ రోజుకి ఎంత వైభవం తెలుసా? ఎట్లాంటి ఓపిక అంటే అట్లాంటి వైభవం ఉంటే, ఆ వైభవం ఎట్లాంటి వైభవం? ఆ వైభవంలో పుట్టిన స్వామి ఎవరు తెలుసా? తొండరపడి ఆళ్వారు. ఆయన ఎట్లా అంటే ఆయన బ్రాహ్మణోత్సవుడు, పెద్ద బ్రాహ్మణుడు. అంత బ్రాహ్మణుడు ఆయనకి ఎట్లా ఉంటుంది? ఆయనకి ఏం స్వామి ఉండే ఇదంతా సింబల్తో ఆయనకు ఉండే సింబల్ అంటే ఆచార అనుష్ఠానం పూర్తిగా ఉంది. బ్రాహ్మణుడు అంటే ఆచారం పూర్తిగా ఉండాల, ఆయనకి పూర్ణంగా ఉంటది. ఇంత వైభవం ఉండే బ్రాహ్మణుడు కదా, దానికి ఎప్పుడు ఆయన ఎక్కడ కాబట్టి తెలుసు, మండంగుడి అవతారం చేశాడు బ్రాహ్మణుడు అని చెప్తాడు. అట్లయితే ఎట్లాంటి బ్రాహ్మణుడు? అన్ని ఆచార అనుష్ఠానం ఉండే బ్రాహ్మణుడు, అన్ని ఆచార అనుష్ఠానం ఉండే బ్రాహ్మణుడు. ఎవరు? ఇది త్రిలోకం చేరు స్వామి. అన్ని ఆచార అనుష్ఠానం ఉండే బ్రాహ్మణుడు అంటే స్వామి బ్రాహ్మణుడు అంటే ఆచార అనుష్ఠానం ఉండడా అంటే చెప్పని కాదు. అందువల్లగా ఆచార అనుష్ఠానం ఉండే బ్రాహ్మణుడు ఈ తొండరపడి ఆళ్వారు. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆచార అనుష్ఠానం లేకుండా ఉండే బ్రాహ్మణుడు కూడా ఉండారా అంటే ఉండరు. ఉంటారా స్వామి? ఉంటారు. ఊరికే ఈ యజ్ఞోపదానం వేసుకుంటాడు కదా, ఇది జంజం, ఈ జంజం వేసుకుంటాడు స్వామి. జంజం వేసుకున్నాడు బ్రాహ్మణుడు అండి, అంతే. అనుష్ఠానం ఆచారం అట్లంటే ఏంటండి? అట్లా కాదు తొండరపడి ఆళ్వారు.
అట్లంటే ఏంటి, దీన్ని ఏం చెప్తారు తెలుసా? తిరుమంగి అంటారు, తునైమూరు మార్బిల్ అందనర్ అంటారు. అతను యజ్ఞోపేతం వేసుకున్నా అండి, జంజం వేసుకున్నా అండి అంతే. బ్రాహ్మణ ఆచారం ఎట్లా లేదే, ఏ విధమైన క్రమాలు లేదే, ఏ విధమైన కర్మాలు చేయనుంటాడే. అట్లా ఉన్నప్పుడు అయితే ఆయన భుజం మీద జంజం ఉండాలి అంతే, వేరే ఏం లాభం లేదు. అట్లా కాదు తొండ్రపడి ఆడవారు, యజ్ఞోపవిధం ఒకటి ఉండేదే కాదు, బ్రాహ్మణుకు ఉండే చిహ్నాలు ఆ ఇదేంటి ఏం ఉండాలా, అది అన్ని పూర్తిగా ఉండాలి, వైదికంగా ఉండడం. విప్ర అంటే బ్రాహ్మణుడి పేరు, ఆ ప్రకారం ఉంటాడు. అది కాకుండా శ్రద్ధతో ఉంటాడు, అనుష్ఠానంతో ఉంటాడు, ఆచారంతో ఉంటాడు. దీన్ని కృష్ణుడే చెప్తున్నాడు, విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే. ఒక బ్రాహ్మణుడు అంటే ఎట్లా ఉండాల్సిన, విద్య వినయ సంపన్నే. విద్య ఉండాలా, వినయం ఉండాలా, సంపన్నం ఉండాలా, ఆచారం ఉండాలా, అనుష్ఠానం ఉండాలా. ఆ కులంలో పుట్టిన దాని వల్ల బ్రాహ్మడు కాదు. ప్రదీపకనం నేను తిరుమల వేసుకున్నావు, నేను వైష్ణవుడు కాదు. అనుష్ఠానం రావాలా, జ్ఞానం ఉండాలా, అప్పుడే కానీ వైష్ణవుడే. కానీ తిరుమల కాపీ వేసుకున్నానండి అవి చాలా అంటే ఇది బయట వేషాలు, ఇది లోపల ఉండాలి. లోపల ఉండేదా ప్రధానమే కానీ బయట వేషాలు ప్రధానం కాదు. అప్పుడు ఇది తీసేయచ్చా, ఇది చెరిపేయచ్చా అంటే చెడితే బయట వాళ్ళకి తెలవదే. నాకు తెలుసు నేను వైష్ణవుడిని, అయితే బయట వాళ్ళకి నా మనసులో వైష్ణవుడైన ఒక భావం ఉండాలని తెలిసా తెలవదు. ఆ బయట వాళ్ళు తెలిపించేదని కోసందా ఈ చిక పెట్టుకుంటాడు కదా, ఆ జిడ్డు పెట్టుకునే జిడ్డు కానీ, ఈ తిరుమల కాప కానీ, ఈ పంచలు కానీ, అదన్నీ ఎందుకు బయట వాళ్ళు తెలిపించేదానికి. అప్పుడు లోపలికి ఉండాల. ఇది రెండు అదే జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉంటారు కదా. అద్య విద్య వినయ సంపన్ని బ్రాహ్మణ. విద్య ఉండాలా, అది కానీ వినయం ఉండాలా. వినయ ఆంజనేయులు ఉంటారు కదా. బ్రాహ్మడు అంటేనే ఇట్లా ఉండాల. స్వామి ఇట్లా ఉంటాడండి, అది ఎవరు దశ ఉంటాడో దేవప్రమ అంటాడు, అహమేవ పరంతత్వం. చూసినాను 6 వార్తలు, ఆ ప్రకారం ఆయన ఉండొచ్చు. జీవాత్మ ఎట్లా ఉంటాడు, వినయం ఉండాల. అద్య విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే అంటున్నా, అట్లా ఉండేటోడు బ్రాహ్మణుడు చెప్తున్నా. ఇప్పుడు దీంట్లో ఇంకొక రకం అంటే ఏ వినయం ఉండదు, ఏదే లేదు. అయితే బ్రాహ్మణుడు అంటే వానికి వైభవం ఉంటుందా, ఏం లేదు, ఏది లేదంటే కదా వాడు బ్రాహ్మడే కాదంటారు. అయితే ఈయన ఎట్లా ఉంటాడు, విప్రనారాయణ, ఈయన లోకమంతా వైభవం దాని కదా. తున్ను పుగళ్ మామరయోన్, తున్ను పుగళ్ మామరయోన్. తున్ను పుగళ్ అంటే వైభవం. ఈయనకి ఎంత వైభవం అంటే, అట్లాంటి వైభవం అంటే 4 వేదాలు పూర్తిగా తెలుసుకున్నాడు. ఆ ప్రకారం 4 వేదాలని పూర్తిగా తెలుసుకున్నాడు. అట్లాంటి తొండరపడి ఆళ్వార్ పిరప్పాల్, అట్లాంటి వైభవం ఉండే ఆ తొండరపడి ఆళ్వారు ఏ రోజు అవతారం చేయడు, మార్గశీర్షం రోజు. అది కాకుండా ఎట్లాంటి అవతారం, జ్యేష్ఠ నక్షత్రం రోజు అవతారం చేశాడు. ఎవరంతా ఆయన్ని పొందాల, నాన్మరయో, బాగా వేదాలంతా తెలిసి ఆ వేద తాత్పర్యం తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారో, ఓ ఇట్లాంటి బ్రాహ్మణోత్తరుడు అవతారం చేసినాడే, జ్ఞానమేమి అనుష్ఠానమేమి, దాని తర్వాత బ్రాహ్మణుకు ఉండే అనుష్ఠానమేమి పూర్తిగా ఉండాలి, ఆయన పొందాలంటే మనం ఈ మార్గశీర్షం నెలలో ఉండే ఆ జ్యేష్ఠ నక్షత్రం ఆయన అవతార నక్షత్రం పొందాల్సిందని అదే అనుకొని పొందుకోండాలని చెప్తున్నాడు. ఇప్పుడు వ్యాఖ్యానం, ఇది పైతో అర్థం. వ్యాఖ్యానం మన్యసి ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను, ద్రావిడ భాషలో ఉంటుంది. నేను చదువుకుంటా మాత్రం తర్వాత దానికి ఏమో అర్థం అనేది మనం తెలుగులో చెప్తాం. 11ஆம் பாட்டு. ஸ்ரீ தொன்றபடியாழ்வார் அவதத்துடைய மார்கழியில் கேட்டையானது பரம வைதிகராலே பரிபாலிக்கப்படுவதால் நாவென்று பரோபதேசம் பண்ணுகிறார். மன்னிய சீர் இத்தியாதி மார்கழிக்கு சீர் மன்னிகையாவது மாசானாம் மார்கசீர்ஷோகம் என்னும்படி வைஷ்ணவ மாசமாகையாலும் மார்கழி திங்கள் எதிர்ந்த நன்னாள் என்று ஆண்டால் ஆதரித்து போரும்படியான அதிசயத்தை உடைத்தாயாகலும் திரு அத்தியனம் தொடங்கும் காலமாகியாலும் அந்த சிவ உழைப்பாகையாலே அதுக்கு மேலே திருப்பள்ளி எழுச்சி என்கிற பிரபந்த முகேன பெரிய பெருமாளை திருப்பள்ளி உணர்த்துமவரான அவர் அவதரணத்துக்கு பாங்காக நேர்பற்ற ஏற்றமுண்டிரே அன்றிக்கே மன்னிய சீருங்கிற இது கேட்டைக்கு విశేషమానదాల్ అది మాసంகளில் శ్రేష్టమానార్ పోలే ఇదివం నక్షత్రంలో జ్యేష్ఠయా ఇరుక్కై. ఇంతవరకు ఏమి చూసేస్తాను. ఇప్పుడు ఈ దీంట్లో వ్యాఖ్యానంలో అసలు
పరమ వైదికుడు ఎట్లా అంటే ఈ రోజుని చాలా వైభవంగా పొందుతారంట. పరమ వైదికుడు అంటే ఏమర్థం చేసిన, శాస్త్రోక్తంగా ఉంటాడు, శాస్త్రం చెప్పిన ప్రకారం ఉంటాడు, దానికి అడ్డంగా రాకుండా, అడ్డంగా ఎవరు పోతారో వాళ్ళంతా దిద్దుబాటు చేసి, ఓ అట్లా చేయకూడదు ఇట్లాంటి అని తీసుకుంటా వాళ్ళుగా శాస్త్రం. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఓ ఈ మార్గశీర్ష నెల జ్యేష్ఠ నక్షత్రం తొండరపడి మనం కదా దాన్ని చూడాలా, దాని కదా వైభవం పొందాలని చెప్పి పొందుతారంట. అట్లాంటి మన్యసి మార్గడి అని చెప్పి దీంట్లో ఏంటంటే, దీంట్లో ఇలాంటి పొందండిని మనవాళ్ళమని దీని ముందు మనసుకు చెప్తున్నాడు. ఇప్పుడు అట్లా చెప్పాల, మన్యసేర్ మార్గడిயில் కేట్ ఇండి మానిడత్తి డైరెక్ట్ గా మీరు వింటున్నారా, మీకు చెప్తున్నాను అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నాను మనకి. ఆ ప్రకారం జరగనున్నారు. ఇప్పుడు మన్యసీర్ మార్గడి, మన్యసీర్ అంటే ఏమర్థం? ఈ మన్యసీర్ అనే శబ్దాన్ని 3 వైభవాలు చెప్తున్నాడు, కొంచెం నిదానంగా చెప్తాను. మొదట మన్యసీర్ అంటే ఏంటంటే, షీర్ అంటే వైభవం, ఆ వైభవం శాశ్వతంగా ఉంటే మన్యసీర్. అది ఏం వైభవం స్వామి? ఎవరో మన భాగవతాలా పెట్టుకోండి, ఆండాలు దృష్టి పెట్టుకోండి. స్వామి ఈమె చాలా బాగా మొగ్గులంతా వేసద్ది, ఈమె చాలా బాగా తలిగి చేస్తుంది, ఈమె చాలా బాగా తిరువామి చేయించద్ది, అదిగా మన్యసి. అప్పుడు ఆ వైభవం ఏదో ఒకటి ఉండదు. ఆ వైభవానికి ఆ వైభవం అట్లనే ఉంటుందా? 10 రోజులు చేయించద్దంటే 11వ రోజు ఈమె మర్చిపోద్ది. అట్టంతా కాదు, ఈమె లైఫ్ ఫుల్గా బాగా చేయించ అద్దా మన్యసి. మాయనై మన్ను వడమధురమైందనే అదే శబ్దం దగ్గర మన్యశీర్ అని చెప్పి, ఈ మన్యశీర్ అనే శబ్దం అప్పుడే ఆ వైభవం ఎప్పుడు ఉంటుంది, ఆ వైభవం ఎట్లా ఉంటుంది, దేనికి కావాలా? మన్యశీర్ మార్గడి అని ఒకటి పెట్టుకోవచ్చు, మన్యశీర్ కేటై అని ఒకటి పెట్టుకోవచ్చు, మన్యశీర్ తొందరడి పొడి ఆళ్వార్ అని ఒకటి పెట్టుకోవచ్చు. అటైతే జ్యేష్ఠ నక్షత్రానికి ఒక వైభవం, ఇది ఒకటి. మార్గశీర్ష నెలలకి ఒక వైభవం, రెండోది. మూడోది ఆ తొందరపడి ఆళ్వారికే మన్యశీర్ అని చెప్పి. ఇప్పుడు 3 చూడాలి, 3 వైభవం ఉండాలి. అప్పుడు 3 వైభవం చూడాలి కదా. ఇప్పుడు మొదట వైభవం ఉంది మన్యశీర్. మార్గడి అంటే ఏంది? మార్గశీర్షం. దానికి ఏం వైభవం అంటే తొండరపడి ఆళ్వారు మన్యశీర్, నేను మన్యశీర్ జ్యేష్ఠ నక్షత్రం, దానికి వైభవం. అప్పుడు దీన్ని ఏంటంటే ఒక్కో దాన్ని తీసుకొని దానిపై చేర్చేసి అంటే మన్యశీర్ వస్తుంది. ఇప్పుడు మొదట ఏం చూస్తామా? మన్యశీర్ మార్గశీర్షోగం. అటైతే మార్గశీర్షోగం అనే ఆ ధనుర్మాసానికి ఏం వైభవం స్వామంటే, మాసానం మార్గశీర్షోగం ఏమంటే, మాసం అంటే నెలలు, ఆ నెలల్లోనే ప్రధానమైన నెలలు ఏదంటే ఈ ధనుర్మాసం. హేమంతే వ్రతమే మాసే నందబ్రజ కుమారిగార. చాలాసార్లు మనం చూస్తున్నాం తిరుపావైలో, దగ్గర 100 కాలక్షం వైన చూస్తున్నాము. ఇది చెప్పే శ్లోకం మీకే ఫుల్గా మెమరీ అయి ఉండాలి. హేమంతే ప్రథమే మాసే నందబ్రజ కుమారికాక శేరుగు భవిష్యం గుంజానాక కాత్యాయని అర్చనం కృతం కాత్యాయని మకామాయన్ మకాయోగిన్ నదీశ్వరి నందగోప సుధం దేవి పథుమ్మే గురుతే నమగా అని చెప్పి ఆ హేమంత ఋదు ప్రథమ మాసం. ఏం మాసం అది? మార్గశీర్ష మాసం. ఆ మార్గశీర్ష మాసంలో దీంట్లో ఏం స్వామి వైభవం అంటే, దేవలోకానికి మన దగ్గర ఉండే లోకానికి తేడా ఉంటుంది. మన 1 సంవత్సరం వాళ్ళకి 1 రోజు, మన 1 సంవత్సరం అనేది వాళ్ళకి 1 రోజు, అంతేనా? అటైతే మనది 365 సంవత్సరాలు, వాళ్ళకి 1 సంవత్సరం. అట్టనా స్వామి? అట్టయితే అట్టగా ఉంటుంది. మనకు 1 సంవత్సరమే, వాళ్ళకి 1 రోజే. అట్లది ఎట్లా స్వామి లెక్కెత్తుకుంటారంటే, ఉత్తరాయణం దక్షిణాయనం పెట్టుకుంటారు కదా. ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఇది ద్రావిడ, దీంట్లో చాంద్రాయనం శౌరమానం 2 పంచాంగం ఉంటుంది. మన తెలుగు ప్రకారం చౌరమాన చాంద్రాయణ పంచాంగం. అటైతే చంద్రుడిని బేస్ చేసిన పంచాంగం అనేది మన తెలుగు పంచాంగం ప్రకారం. అయితే ద్రావిడ భాషలో ఉండే పంచాంగం అనేది సూర్యుని పేరు, దానికి శౌరమానం పేరు. ఇప్పుడు శౌరమానం ప్రకారం ఆషాఢ మాసానికి
చౌరమానం కూడా మనది కాదు, శౌరమానం. అటైతే ద్రావిడ భాష ప్రకారం ఆషాఢ నెలకి సూర్యుడు వచ్చాడంటే, మొదటి రోజు వచ్చాడంటే ఆ రోజు దక్షిణాయనని పేరు. అదే ఆ సూర్యుడు మకర మాసం అంటే పుష్యమాసం పేరు. ఆ దానికి వచ్చే సూర్యుడు వచ్చాడంటే, ఆ రాశికి వచ్చాడంటే దానికి ఉత్తరాయణ పేరు. ఆ రోజు సంక్రాంతి. ఏ రోజు సంక్రాంతో ఆ రోజు నుంచి ఉత్తరాయణం. ఏ రోజు ఇది సంక్రాంతి అందరికీ కామన్, ఇది చాంద్రమానం సౌరమానం కామన్. అయితే ఆషాఢ మాట నెలలు పుడుతుంది కదా, మన తెలుగు పంచాంగ ప్రకారం నెలలు పుట్టే రోజు అనేది వేరు. ద్రావిడ భాష పంచాంగ ప్రకారం ఆ ఆషాఢ మాసం నెల పుట్టేది వేరు. అయితే ఈ దక్షిణాయనం అనేది ద్రావిడ భాష ప్రకారం ఆషాఢ నెల మొదట రోజు దక్షిణాయనం. అప్పుడు దక్షిణాయనం పూర్తిగా ఉండేది చీకటి, రాత్రి. ఉత్తరాయణం అంటే వాళ్ళకి డే టైం, పగుటు. అర్థమైందా? ఇప్పుడేం స్వామి, ఉత్తరాయణమా దక్షిణాయనం? ఇది ఉత్తరాయణం. ఉత్తరాయణం ఎందుకు స్వామి వస్తుంది? సంక్రాంతి నుంచి ఆషాఢ మాసం ముందు రోజు వరకు, అటైతే జ్యేష్ఠమాసం నెలలు కడా రోజు వరకు ఉత్తరాయణం. అటైతే జ్యేష్ఠ మాసంలో సాయంకాలం అయిపోద్ది వాళ్ళకి, ఒక రోజుకి సాయంకాలం అయిపోద్ది. మళ్ళా ఆషాఢ మాసం వచ్చిందంటే రాత్రి అయిపోద్ది. ఆషాఢ మాసం నుంచి ధనుర్మాసం, అట్టయితే మేము మార్గశీర్షం నెలల వాళ్ళకి ఉదయం పూట 4 నుంచి 6. అర్థమైందా? అట్టయితే ఆ 4 నుంచి 6 దాకా లెయ్యాల. అందువల్ల మనం ఏం చేస్తామంటే మార్గశీర్షం నెలలుగా తిరుపావి సేవిస్తాం. ఎందుకంటే వాళ్ళు అప్పటికీ లేస్తున్నారు దేవతలకు అప్పటికనే వాళ్ళకి 4 గంటల టైం లేచి వాళ్ళు తిరువారాధన చేసి, అప్పుడు వాళ్ళు తిరువారాధన చేసే ఏ టైమో ఆ టైంలో మనం పూర్తిగా మనం ఇక్కడ ఏం చేయాలా, ఆండాళ్ తిరుప్పావ సేవించాలని చెప్పి. అప్పుడైతే ఎంత వైభవం స్వామి ఈ మార్గశీర్షం అనే ఈ నెలలకి. అంతవి అంటే దేవతలకు అది ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం పేరు. ఇది మనం తిరుప్పావళి మనం చూస్తున్నాం. దేవతలకి బ్రహ్మ ముహూర్తం అంటే 4 to 6 మార్నింగ్. ఆ టైంగా మార్గశీర్షం అది మొదట వైభవం. ఆ వైభవమే దానికి పెద్దది. దాని తర్వాత దీనికి వైష్ణవ నెలలు అంటారు, వైష్ణవ మాసం అంటారు. ఈ మార్గశీర్షోకం అనే ఈ నెలని వైష్ణవ మాసం అంటారు. అట్టయితే విష్ణు మతం, అట్టయితే శ్రీమన్నారాయణకి చాలా నచ్చిన మాసం ఇది. నువ్వు ఏ మాసంలో ఉంటావు అంటే నేను మార్గశీర్షంగా ఉంటాను. మాసానా మార్గశీర్షోకం చెప్తాడా. అందువల్ల భగవంతుడే దీని మీద ప్రేమ పెట్టుకొని నేను మాసంలో నేను మార్గశీర్ష మాసంగా నేను ఉంటానంటాడు. దాని తర్వాత ఆండాళ్ మన తల్లి గోదాదేవి ప్రేమ పూర్తిగా పెట్టింది ఏదంటే ఈ మార్గశీర్షమే. 30 రోజులు 30 పాసరాలు పేసిందిగా. ఆ 30 పాసరాలు పెట్టి కొద్ది రోజు తెల్లారితే పొంగులు చేస్తాడు. రోజు పొంగులు కాదు, అప్పుడప్పుడు ఆ పాసరాన్ని తగినట్టు ఒక్కొక్క ప్రసాదం మారుస్తా ఉంటారు. రోజు పొంగులు ఉండదు కూడా, ఎక్స్ట్రా ఒక ప్రసాదం వేసుకుంటా ఉంటారు కదా. ఆ ప్రకారం ఉంది మొదలు పాసం ఉంటే పులిహోర ఉంటుంది, కరవేగల పాసం ఉంటే సంజీవనం ఉంటుంది. ఈ ప్రకారం దాని తగిన మార్చుకుంటా ఉంటారు కదా. అప్పుడుదా మనది తిరుప్పావ ఏమి, తిరుపల్లి ఏమి, తిరుప్పావ శాతమని ఏమి అంత జరుగుతుంది. ఎప్పుడు ఇదంతా మార్గశీర్ష మాసం. అప్పుడు ఈ విష్ణు మాసంగా ఉండదు, వైష్ణవ మాసంగా ఉండదు, మార్గశీర్ష మాసంగా ఉండదు. ఆండాళ్ళకు నోన్పు అంటే నోములు చేస్తుంది కదా 30 రోజులు, ఆ మాసంగా ఉంటది. దాని తర్వాత ఇది వచ్చి కృష్ణ సంబంధం ఉండే మాసం. ఎందుకంటే ఆండాళ్ కృష్ణ సంబంధం మీద కావాలడిగింది ఆ మాసం. అట్లాంటి మాసం ఇది. ఎన్నాళ్ళు అన్నాళ్ళు ఉన్నదాలు పిడితే చెలక్క అంటే వాడు అనుగ్రహం దొరికే రాడు ఈ రాదు అట్టంటే అన్నాళ్ళు అట్టంటే ఆ రోజు ఈ రోజు అట్టయితే అట్లాంటి ఆ మార్గడి అంటే మార్గశీర్షానికి వైభవం. అది మాత్రం కాదు, అట్లాంటి మార్గశీర్షం అందుకుదా తల్లి ఏం చెప్తుంది గోదాదేవి, మార్గడి తింగల్ మది నిరైందనన్నాలా చెప్తుంది కదా. మార్గడి తింగల్ మది నిరైంద, మది అంటే పౌర్ణమి, మది నిరైంద పౌర్ణమి అంట. అయితే ధనుర్మాసం అనే ఆ మార్గశీర్షం మొదట రోజు పౌర్ణమి లేదు, అప్పుడు వచ్చిండొచ్చు. ఆ రోజు స్టార్ట్ చేస్తారు పూజలే. ఇది ఇప్పుడు అట్లా కాదు, ఆ మార్గశీర్షం నెలలో మొదట రోజు ఏ రోజు ఆ రోజే స్టార్ట్ చేస్తారు. అయితే ఆ కాలంలో
మార్గశీర్షం మొదట రోజు పౌర్ణమిగా ఉండింది. ఇప్పుడు కొంచెం మారిపోయింది అనుకుంటే ఉన్ని ఆ ప్రకారం అదానిదా మార్గడి తింగల్ మధురైంద నన్నాడా అని చెప్తున్న నీరాట ఉత్సవంతో అప్పుడుదా జరుగుతుంది. అది కాకుండా దీంట్లో ఏంటంటే పెద్ద వైభవం ఏమంటే దీంట్లో అధ్యయన ఉత్సవం జరుగుతుంది. అధ్యయన ఉత్సవం అంటే పగల్పత్తు ఉత్సవం, రాపత్తు ఉత్సవం జరిగేది ఎప్పుడు? మార్గశీర్షం ముక్కోటి ఏకాదశి. మార్గశీర్ష ఇదంతా వచ్చి బాగా తెలుసుకోండి. చాంద్రమానం ప్రకారం కాదు, సౌరమానం ప్రకారం. ఈ పంచాంగ విషయంతో మీకు ఒకరోజు పూర్తిగా చెప్పినాను, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రతిరోజు అది చెప్తా ఉంటాను కాదు. అటైతే సౌరమానం ప్రకారం, అటైతే సూర్యుడిని బేస్ చేసిన పంచాంగం ప్రకారం, ఇది ద్రావిడ భాషలో. ఆ పంచాంగం ప్రకారం మార్గశీర్ష నెలలో, ఆ నెలల్లో ఇప్పుడు ఏం లేదు, తిరుపతిలోనే భాద్రపద మాసంలో ఉత్సవం ఒక్కోసారి మారిపోద్ది ఆ మాసమే. ఎందుకంటే ఇక్కడ పొరట్టాసి ఉంటారు. ఎక్కడంటే ఇది ఈ ద్రావిడ భాషలో, ద్రావిడ దేశంలో ఆ నెల ఎప్పుడు శ్రవణ నక్షత్రం వస్తుందో అప్పుడే ఉత్సవాలు. ఆ కాలం ఆ ప్రకారం అది. మన తెలుగుదేశం మన పనికి పంచాంగం పెట్టుకోవాలంటే ఆ కాలం ఆ ప్రకారం పెట్టుకున్నారు. అదే ఇప్పుడు ఫాలో చేస్తున్నారు. కొన్ని అగోబల క్షేత్రంలో అదే ఫాలో చేస్తారు. కొన్ని ఎందుకోసం చెప్తానంటే ఆ ప్రకారం ఉంటుంది కదా, అందువల్ల ఇది అందువల్ల. అప్పుడు రెండోది, గోపిమారులు అందరూ ఈ అనుష్ఠానం చేసింది ఈ నెలే. గోపిమారులు చూసాం కదా, నీరాడ పోదివిను నేరిడయ్యించిన అనుష్ఠానం చేసింది అన్నీ ఇదే ప్రకారంగా, అదే ప్రకారం అనుష్ఠానం చేశారు. అదే ప్రకారం ఇదంతా జరుగుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే, దీంట్లో పగల్పత్తి రాపచ్చు ఉత్సవమే ఈ నెలదా. పగల్పత్తి రాపచ్చు ఉత్సవమే ఈ నెలదా చేస్తుంది. అధ్యయన ఉత్సవం అంత బాగా జరుగుతుంది కదా, అంత బాగా జరిగింది కానీ అది మాత్రం కాదు. తిరుపల్లి సేవించేది ఈ నెలదా. అరంగత్తమ్మ పల్లి ఏడుందరులాయే కదిరవన్ గుణదిశై శిఖరం బందరిందాన్ కనయుల గంటది కాలయుబడి. ఆ పాసరంలో ఏంది అరంగత్తమ్మ పల్లి ఏడుందరులు అని చెప్తారు కదా, అది చెప్పేది ఈ నెలదా. తిరుపల్లి 10 పాసరాలు అనుగ్రహించింది ఇద్దా. అప్పుడంటే ఏమర్థం అంటే, దీంట్లో ఏంటంటే తిరుపల్లి ఇచ్చి 10 పాసరాలు. అదే తొండ్రపడి గారు తిరుమాలై అనే ఒక గ్రంథం అనుగ్రహించారు, అది 45 పాసరాలు. ఇది రెండుకి ఏం తేడా? రెండింటికి బాగా తెలుసుకోండి. రెండింటికి ఏం స్వామి తేడా? తిరుపల్లి వేసి 10 పాసరాలు, తిరుమాలై 45 పాసరాలు. ఇదంతా మీరు వాయు తిరునామం తెలుసుకున్నట్టే అన్ని వచ్చేస్తుంది. వాయు తిరునామంలో పూర్తిగా తెలుసు. అప్పుడప్పుడు మీకు చెప్తానే ఉంటాను, వాయు తిరునామం నేర్చుకోండి, అది మెమరీ చేయండి. మండంగుడి అదని వాయుతాన్ వాడియే మార్గడి, మండంగుడి అదని వాయుతన మండంగుడిని ఊర్లో పుట్టాడు తొడపడి గారు. మార్గడిயில் கேட்டதனில் வந்து தீத்தான் వాడియే మార్గశీర్షం జ్యేష్ఠ నక్షత్రం అవతారం చేశాడు. తెందిరైశూర్ అలంకరయ్యే దైవమెండ్రాన్ వాడియే. తెందిరై ఎవరు? ఆ రంగనాథుడే దేవుడు అని చెప్పాడు. తిరుమాలై 9 అంజం చెప్పినాన్ వాడియే. తిరుమాలై అనే గ్రంథం అనుగ్రహించడు. 9 అంజం, 9 అంటే 9, 5 అంటే 5, 9, 5 అంటే 45. అదే తిరుమాలై 9 అంజం చెప్పాడు. అట్లాంటి తొండపడి వాడియే ఆయన మంగళాశానం. దాని తర్వాత పండు తిరుపల్లి గడిచి వాడినాన్ వాడియే. పండు తిరుపల్లి గడిచి 10 పాడినాడ. తిరుపల్లి గడిచి 10 పాసరాలు అని చెప్పాడు కదా. ఎందుకోసం చెప్తున్నంటే, అప్పుడు 10 పాసరాలు తిరుపల్లి గడిచి, 45 పాసరాలు తిరుమాలై. ఈ రెండింటికి ఏం స్వామి తేడా అంటే, పెరుమాళ్ పట్టుకొని నిద్రపోతున్నాడు, దాన్ని లేపింది. ఆళ్వారు పట్టుకొని నిద్రపోతున్నాడు, దాన్ని లేపింది. ఏం స్వామి అర్థం కాదంటే ఏమిటంటే, ఆళ్వారు పట్టుకొని నిద్రపోయాడంట. తొండ్రపడి ఆళ్వారు పండుకొని నిద్రపోయాడు. నిద్రపోయిన తొండ్రపడి ఆళ్వారిని లేపిన పాసరం 45 పాసరాలు. అదా తిరుమాలై. తొండ్రపడి ఆళ్వారు రంగనాథుని లేపాడు కదా, పాసరం ఉండదు. మీరేమో రంగనాథుడు తొండ్రపడి ఆడిని లేపారని చెప్తున్నా. అవును, రంగనాథుడు తొండ్రపడి ఆడిని లేపిన పాసరం 45 పాసరాలు తిరుమాలై. లేపిన తర్వాత ఈయన లేచేశాడు, తొండ్రపడి ఆడు లేచేశాడు. లేచేసిన తర్వాత ఆయన పోయి పడుకున్నాడు. ఎవరు? పెరియ పెరుమాళ్ పోయి పండుకున్నాడు. దాని తర్వాత తొండపడి గారు ఏం చేశాడంటే, తిరుపల్లి వచ్చి సేవించి ఆ 10 పాసరం వల్ల రంగనాథుని లేపాడు. అప్పుడు ఇద్దరు 2 పాసరం లేపేది. తిరుమాలని లేపే పాసరం, తిరుపల్లి విడిచి లేపే పాసరం. తిరుమాల లేపింది, తొండపడి ఆళ్వారిని ఆ పెరియ పెరుమాళ్ లేపాడు.
ఆ పెరియ పెరుమాళ్ళని తొండపడి అని లేపాడు తిరుమల 45 పాత్రంలో. అదే తిరుపల్లి ఎయిచిలో ఆ పెరియ పెరుమాళ్ళని తొండపడి ఆళ్వారి లేపాడు. ఇది తేడా. ఈ రెండు ఇది బాగా గుర్తించుకోండి. ఎందుకోసం చెప్తున్నా అంటే తిరుమల 9 చెప్పినాను వాడి అట్లాంటి భయం అప్పుడు తిరుపతి. అందువల్లదా మన ధనుర్మాసం అనే ఆ మార్గశీర్ష మాసంలో తిరుప్పావైక్కనిదా అది మనం చేయించాలా. పక్కల ఈ తిరుపతి నేను చెవిస్తాను ఎందుకు స్వామి అంటే లేపాలి కదా. అందుకే ఎంత వైభవం చూడండి. అంటే ఆండాల్ పాసరంతో పాటి తొండపడి ఆళ్వారు పాసరం తప్ప వేరే ఎవ్వరు పాసరం చేయించేది లేదు. నమ్మాళ్వారి పాసరం కూడా చేయించేది లేదు. అట్లయితే ఈ తిరుపల్లి ఎచ్చికి ఎంత వైభవం ఉండాలా. లేపుతున్నాడు కదా. ఉత్తిట్ట పురుష హరి అని చెప్పి శాస్త్రం చెప్పింది. కౌసల్య సుప్రచారామ పూర్వ సంధ్య ప్రభక్తి అని చెప్పి విశ్వామిత్రుడు చెప్పాడు రావుణ్ణి. ఇప్పుడు తొండపడి ఆళ్వారు అని చెప్తున్నాడే కదిరవన్ అరంగత్తమ్మ పల్లి ఏడందరులాయి అరంగత్తమ్మ పల్లి ఏడందరులాయి అని చెప్పి పెరియ పెరుమాళ్ళని లేపుతున్నాడు. అప్పుడు మన్నియ సీర్ మార్గడి. అప్పుడు మార్గడి నెలకి ఎంత వైభవం అండి. ఎంత వైభవం అంటే మొదల్లో అనధ్యయన కాలంలో పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు, దాని తర్వాత ఈ మార్గవి మానద తిరుప్పా వైభవం, దాని తర్వాత పూర్తిగా లేపేది, దాని తర్వాత ఎంతంత వైభవాలు అంతంత వైభవాలు. ఇదంతా మార్గడికి ఉండే వైభవం. అయితే మన్నియ సీర్ మార్గడి అయిపోయింది. ఇంకా తర్వాత మన్నియ సీర్ కేట్టై. మనం 3 తీసుకున్నాము. మన్నియ సీర్ మార్గడి, మన్నియ సీర్ కేట్టై, మన్నియ సీర్ తొండరడి పొడి. ఇప్పుడు ఇంతవరకు చూసింది మన్నియ సీర్ మార్గడి. అప్పుడు మార్గడి అంటే మాసాన మార్గశీర్షంని ఆ మార్గశీర్ష నెలలకి ఎంత వైభవం అని ఇంతవరకు చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా? ఆ మార్గశీర్ష నెలలో జ్యేష్ఠ నక్షత్రానికి వైభవం చూడాల. ఇంతవరకు చూసింది ఆ నెలలకి ఎంత వైభవం చూసాము. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రం ఏం చూసామంటే జ్యేష్ఠ అంటే ఏంటంటే మొదటిది జ్యేష్ఠ కుమారుడు అంటారు కదా, ద్వితీయ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అంటాడు, జ్యేష్ఠ పుత్రి అంటారు. అప్పుడే మొదట కూతురు అని అర్థం. జ్యేష్ఠ కుమారుడు మొదటిది. అదే ప్రకారం జ్యేష్ఠ అంటే మొదటిది. అట్టయితేమి జ్యేష్ఠ మొదటిది అంటే శ్రేష్ఠ. చాలా వైభవం. ఏం వైభవం అంటే నక్షత్రంలో చాలా శ్రేష్టమైంది జ్యేష్ఠ. సామాన్యంగా జాతకం చూస్తారు చూడండి, అది పెళ్లిళ్ళకంతా కొంతమంది మ్యాచింగ్ చూస్తారు. మన తెలుగుదేశంలో అది కొంచెం తక్కువనే, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువనే పెట్టుకుంటారు ఈ దేశంలో వాళ్ళు. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉంటేనే కొంచెం చేసుకుంటారు. జ్యేష్ఠ అంటారు. అదే ప్రకారం ఆశ్లేష నక్షత్రం తోసేయండి అని అంటారు. ఆ ప్రకారం ఈ జ్యేష్ఠ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నా శాస్త్రమే, ఈ జ్యేష్ఠ అంటే శ్రేష్టం అంట. నక్షత్రం 27 నక్షత్రాలు. ఆ 27 నక్షత్రాల్లో ఇదంతా ఆ శాస్త్రం చెప్పింది. ఆ జ్యేష్ఠ నక్షత్రం అంత శ్రేష్టంగా ఉంటుంది. ఎలా అది ఎట్లా నెలల్లో ఆ మార్గశీర్ష నెల ఎంత వైభవమో అదే ప్రకారం నక్షత్రంలో 27 నక్షత్రం వైభవం ఇదేనికి ఎక్కువ అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అంత వైభవం అని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం. రెండోది ఇంకోటి చెప్తాను. ఈయన ఎట్లా పుట్టాడు? బ్రాహ్మణుడిగా పుట్టాడు. విప్రాణం జ్ఞానతో శ్రేష్టం. బ్రాహ్మణుడు అంటే మొదట ఉండాల, జ్ఞానంలో మొదట ఉండాలా, అనుష్ఠానంలో మొదట ఉండాల. మొదట ఉంటే ఏందని స్వామి అంటే ఆయన దగ్గర ఉండే జ్ఞానం ఇంకొకరి దగ్గర ఉండకూడదు. ఆయన దగ్గర అనుష్ఠానం ఎవరితో ఉండకూడదు, మొదట ఉండాలి కదా. అందువల్ల జ్యేష్ఠ. అట్టయితే ఈ విప్రనారాయణ అనే తొండపడి ఆళ్వార్ జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉండాలి కదా, అన్నిట్లో మొదట ఉండాలి కదా, ప్రధానంగా ఉండాలి కదా. ప్రధానంగా ఉండాలంటే ఏం చెయ్యాలా? ప్రధానంగా ఉండే నక్షత్రం అవతారం చేయాలి కదా. అప్పుడు ప్రధానంగా ఉండే నక్షత్రం ఇది జ్యేష్ఠ నక్షత్రం. అందువల్ల మార్గశీర్షంలో జ్యేష్ఠ నక్షత్రం అవతారం చేశాడు. నక్షత్రం ఇంత వైభవం ఉంది. అందువల్ల ఆయన వైభవం చేసి జ్యేష్ఠ నక్షత్రం అంటే జ్ఞానం ఉండాలా, అనుష్ఠానం ఉండాలా, శ్రేష్టంగా ఉండాలా. అందువల్ల జ్యేష్ఠ నక్షత్రం అవతారం చేశాడు. అందువల్ల జ్యేష్ఠ అంత వైభవం. ఈ రెండు అయింది. అప్పుడు మొదట చెప్పింది మన్నియసీర్ మార్గడి, మార్గశీర్కి ఉండే వైభవం మొదట చూసాము. ఇప్పుడు రెండోది చూసింది మన్నియసీర్ కేట్టై,
కేట అంటే జ్యేష్ఠ. ఆ జ్యేష్ఠ నక్షత్రానికి ఉండే వైభవం చూసాము, రెండైంది. ఇప్పుడు మూడోది చూడాలి. మూడోది ఏం స్వామి? మన్యసి తొండరడి పొడియార్. ఇప్పుడు ఆళ్వార్కుండ వైభవం ఏమని చూడాలి. తొండరపడి ఆళ్వారికి, ఆళ్వార్ అంటే మిగతా ఆళ్వారు కాదు, ఇప్పుడు మనం తొండరపడి ఆళ్వారు చూస్తున్నాం కదా. ఆ ఆళ్వారికి ఏమంటే మన్యసీర్ కేటయి, మన్యసీర్ తొండరడి పొడి, మన్యసీర్ మార్గడిని చూసాం కదా. అయితే దీంట్లో తొండరపడి అంటే ఏమంటే మార్గడికి వైభవం, అదే ప్రకారం జ్యేష్ఠాకి వైభవం చెప్పేసే స్వామి. అయితే మార్గడికి వైభవం మాసాన. అయితే దీంట్లో ఏంటంటే భగవత్ సంబంధం ఉండే జ్యేష్ఠ నక్షత్రం, భగవద్ జ్ఞానాల్లో జ్యేష్ఠ అని చెప్పారు. జ్యేష్ఠ నక్షత్రం భాగవత సంబంధం. ఇప్పుడు భగవత్ సంబంధం భాగవత సంబంధం రెండు ఉండదు కదా. అట్లాంటి రెండు ఉండేది ఏదంటే ఎవరికి ఉండదు? తొండపడి వాడికి ఉండదు. భగవత్ సంబంధం ఉండాలి, భాగవత సంబంధం ఉండదు. అది మన్యసి. ఎట్లా సంబంధం ఉండదు? ఒకటి భగవత్ సంబంధం ఉండాలని చెప్పండి, లేదు భాగవత సంబంధం ఉండాలని చెప్పండి, రెండు ఒకటి కదే. భగవత్ సంబంధం ఉండాలంటే తిరుమల తిరుపతి ఏడ్చి దాన్ని అనుగ్రహించాడు కదా భగవత్ సంబంధం. భాగవత సంబంధం ఉండాలంటే ఆయన పేరే చూడండి, భక్తాంగ్రేణు. భక్తులు ఉంటారు కదా, వాళ్ళకి తిరువడి ఉంటుంది కదా, తిరువడి అడుగున ఉండే ఏంది ఆ పొడి. పొడి అంటే ఏంటి స్వామి? దుమ్ముని చెప్పాను. అది అది అప్పుడంటే అప్పుడు భాగవతులు కదా, అప్పుడు భాగవత సంబంధం ఉండదు. అప్పుడు భగవత్ సంబంధం భాగవత సంబంధం రెండు ఉంటుంది కదా. అందువల్లదా అప్పుడేమే తచ్చేషత్వం తదీయ శేషత్వం. ఇదా చాలా ముఖ్యం. తచ్చేషత్వం తదీయ శేషత్వం. తచ్చేషత్వం అంటే భగవంతుడికి నేను దాసబోతుడు, తదీయ శేషత్వం అంటే భాగవతాలకు నేను దాసబోతుడు. ఆ భాగవతాలకు నేను దాసబోతుడు అనే దా తొండరు అడిపొడి భక్తాంగ్రేను. అప్పుడు భాగవతాలు దాసుడు అదిదా. ఈయనకేమి? ఈయనకి సింబలే అదిదా స్వామి. ఈయనకేం సింబలు? సింబల్ ఏది? అదే, వేరే ఏం లేదు. సింబల్ ఏదంటే ఆయనకి భాగవతాలకి ఈయన దాసబోతుడు, అయితే ఈయనకి సింబల్. అప్పుడంటే నక్షత్రంలో వైభవం చూసాం జ్యేష్ఠ నక్షత్రం. అదే ప్రకారం మాసంలో మార్గశీర్ష మాసానికి వైభవం చూశాను మార్గశీర్షంని. సరే స్వామి, నక్షత్రం చెప్పేరే స్వామి, అన్ని నెలలను ఈ నక్షత్రం వస్తుంది కదా. ఇది ఒకటే కదా. మార్గశీర్షంలో జ్యేష్ఠ వస్తుంది, అదే ప్రకారం పుష్యం నెలలో జ్యేష్ఠ వస్తుంది, కార్తీక నెలలో జ్యేష్ఠ వస్తుంది, చైత్రమాసం జ్యేష్ఠ వస్తుంది, అన్ని దినాలు జ్యేష్ఠ వస్తుంది స్వామి. అప్పుడు మార్గశీర్ష జ్యేష్ఠకి మాత్రం ఏది అంత వైభవమా అంటే అవును. తున్ను పొగళ్ళు మామరయోన్ తొండరడి పొడి ఆళ్వార్ పెరప్పార్. రెండు వైభవం చెప్తున్నారు, ఒకటి కాదు రెండు కాదు, ఆశ్చర్యమైన వైభవం. రెండు వైభవాలు. తున్ను పొగళ్ళు మామరయోన్ అటైతే అంత వైభవం నా నోటాలు చెప్పని కాదండి, అంత వైభవం. తున్ను పొగళ్ళు అంటే అటైతే ఆ వైభవం కొన్ని రోజులు ఉంటుంది, దాని తర్వాత కొంచెం తగ్గద్ది, దాని తర్వాత తగ్గద్ది, మనకు లేకుండా పోద్ది. అట్లా కాదు, ఆ వైభవం పెరగతానే ఉంటుంది. అదో తున్ను పొగళ్ళు. ఆ ప్రకారం ఉంటుందా స్వామి అంటే ఉంటుంది. ఏం స్వామి ఆయనే చెప్పున్నాడు. తిరుమాలై 45 పాసురాలు తొండపడి ఆళ్ళు అనుగ్రహించింది. తిరుమాలై 45 పాసురాలు. ఆ 45 పాసురాల్లో కడాపాసురం 45వ పాసురం. వలవేళం తవలమాడ మధురైమా నకరందన్నుల్ తవలమాళ్ యాனை கொண்ட கண்ணனை அரங்கமாலை துவல தொண்டாய தொல்சி తొండరడి పొడి సొల్ ఇలయపున్ కవిదయేలం ఎంబిరార్ కినియవారే అని చెప్పి తులసి వృద్ధ. తులసి వృద్ధ, తులసి వృద్ధర్ అనే పేరు ఎవరికి? పెరియాళ్వారికి. అదే తులసి వృద్ధర్ని పేరు తొండరపడి ఆళ్వారికి, ఇద్దరికి అదే పేరు. అటైతే తులసి మాలలు పూర్తిగా పెట్టుకుంటారు పెరియాళ్వారు. అదే శివులిపుతో కూడా తులసి మాలతో ఉంటుంది. రంగనాథుడి శ్రీరంగానికి వస్తే తులసి మాలతో ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అంటే దానిదా తొండపడి ఆళ్వారి నందవనం అనే పేరు. నందవనానికి తొండపడి ఆళ్వారి నందవనం అనే పేరు శ్రీరంగంలో. భాగవతాలతో దాన్ని పూర్తిగా మెయింటైన్ చేస్తున్నారు. అటైతే ఈయనకి ఏం పేరంటే ఆ ప్రకారం పెట్టుకుంటే తులసి మాలలు కట్టి 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 చేస్తారు కదా. అటైతేమే తువల తొండాయ తులసి తొండాయ తులసీర్. తులసీర్ అంటే దానికి చాలా పాత కైంకర్యం, ఎప్పుడు చేసే కైంకర్యం, శాశ్వతమైన కైంకర్యం. అటైతేమే చాలా పాతదండి. ఏంది కైంకర్యం అండి? తులసి.
తీసి ఇడి తీసి ఆ తులసి మాలలు కట్టున్నారు కదా, తులసి తులసి చాలా సంవత్సరంగా చేస్తారంటే ఆ కైంకర్యం చేసేదాని వల్ల అది మొదట వైభవం. ఎవరికి? తొండపడియాడు కాదు. రెండోది, అదే పెరుమాళ్ళకి పాకులంతా ఈయన కడుతున్నాడే. తులసితో మాల కట్టింది ఒక కైంకర్యం, పాసురంతో మాల కట్టింది ఒక కైంకర్యం. అటైతే ఒకటి పూమాలై, ఇంకోటి పామాలై అంటారు. పూమాలై అంటే తులసితో మాల కట్టితే దానికి పూమాలై అని పేరు. పామాలై అంటే నోటితో కాస్తున్నారు కదా, సేవిస్తున్నారు కదా, దానికి పామాలై అని పేరు. అటైతే రెండు చేసింది ఎవరు? తొండపడి ఆళ్వారు. ఎక్కడ స్వామి చేశారంటే, తొండపడి ఆళ్వారు తులసి కైంకర్యం చేసి తులసి మాల కట్టి కట్టి పెరుమాళ సమర్పించాడు. ఇది పూమాలై, పూమాల చేసిన కైంకర్యం. ఇంకోటి తిరుపల్లి ఏడ్చి ఏమి, దాని తర్వాత తిరుమాలయమి, రెండు ఆ నోటాల పాడి ఆయన దగ్గర ఇది సమర్పించాడు కదా, అది పామాల. అందువల్ల పూమాల చేసాడు, పామాల చేసాడు కదా, దానికి తువల తొండాయ తొల్సీర్, తువల తొండాయ తొల్సీర్. ఇది ఒకటి. చీర్ అంటే వైభవం. ఏం వైభవం అంటే తువల తొండు తులసి మాలతో కైంకర్యం చేసాడా, ఆ వైభవానికి సమానంగా ఇంకో వైభవం ఉంటుందా? లేదు. దాని తర్వాత ఉట్ట తిరుమాలై పాడుం షీర్, మற்றொன்றும் வேண்டாம் మనమే. ఇది ఏం తెలుస్తుంది? తనియను, తిరుమాలైకుండే తనియను. மற்றொன்றும் வேண்டாம் మనమే மதிலரங்கர் கட்டினம் மெய்த்த கடலினைக்கு உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி ఎంబెరుమానై ఎప్పుడుదుం పేసు. అప్పుడు ఉట్ర తిరుమాల అంటే రెండు కైంకర్యాలు చేసినట్టు. ఒకటి పూలు కట్టిన కైంకర్యం, ఇంకోటి పాసురాలు అనుగ్రహించిన కైంకర్యం. దానికి ఏంది? మిక్క సీర్తొండర్. అట్టయితేనే చాలా వైభవం ఉండే, పెద్ద వైభవం ఉండే అట్లాంటి కైంకర్యం చేసాడు. అట్లాంటి కైంకర్యం చేశాడు స్వామి. ఈ కైంకర్యానిద పూర్తిగా రామానుజ నూటందాదిలో తిరువరంగతవన చెప్తున్నాడు. శయ్యం பசுந்தொளவ தொழில் மாலையும் செந்தமிழில் பெய்யும் மறைத்தமிழ் மாலையும் பேராத ஷீரரங்க தையன் கழற்கனியும் பரந்தாளன்றி ஆதரியா மெய்யன் రామానుజన్ శరణేగతి వేరనక్కే. అటైతే రెండు విధమైన కైంకర్యం చేసిన చెప్పిన కాయిక కైంకర్యం, వాచిక కైంకర్యం. కాయిక కైంకర్యం అనేది మాలలు కట్టింది, వాచిక కైంకర్యం అయింది తిరుమాలై తిరుపల్లి వచ్చి రెండు సేవించింది. ఇట్లాంటి కైంకర్యం, అట్లాంటి కైంకర్యం చేసిన స్వామి. అప్పుడు మన్యసి మార్గడియల్ కేట్ట ఎండు మానిలతీ. తెలుసుకున్నారా అంటారు. ఇంకా తెలుసుకోవాలా? తెలుసుకోవాల్సింది ఏమనేది రేపు చూస్తాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జియ తిరుడియేశనం ఆచార్యం తిరుడియేశనం భాగవతారు తిరువడిగలే శరణం.